నేను 4 మాటల్లో ఆయన గురించి చిన్న పరిచయము. వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ సిఏ రామచంద్రరావు మద్దుల కృష్ణా జిల్లా విజయవాడలో మద్దుల రామ్మోహన్ రావు సువచలాదేవి గారులకు డిసెంబర్ 23వ తేదీ జన్మించారు. ఈ హై స్కూలు కాలేజీ విద్యను విజయవాడలో పూర్తి చేసి చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సును చెన్నైలో పూర్తి చేసుకుని గత 25 సంవత్సరాల నుండి విజయవాడలోని ఆడిటర్ వృత్తిలో ఉండి ఎంబీఆర్ అండ్ అసోసియేట్స్ అను సిఏ ఆడిట్ సంస్థ నెలకొల్పి ప్రధాన కార్యాలయము విజయవాడ నందు, కాకినాడ, హైదరాబాద్ మరియు నెల్లూరు నగరములలో సుమారు 50 మంది సిబ్బందితో బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. 1994వ సంవత్సరంలో ప్రముఖ ఆడిటర్ శ్రీ కొప్పవరపు పాండురంగయ్య గారి కుమార్తె భువనేశ్వరి బీకామ్ బిఎల్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ప్రణీత్ కుమార్, ప్రత్యూష్ కుమార్ అను ఇద్దరు కుమారులు. ప్రణీత్ కుమార్ బీటెక్ పూర్తి చేసి జేపీ మార్గం చేజ్ బ్యాంక్ లో ఉద్యోగం చేయుచున్నారు. ప్రత్యూష్ కుమార్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రస్తుతం సిఏ కోర్సును బెంగళూరులో అభ్యసిస్తున్నారు. ఇతర సంస్థలలో అనుబంధం: విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ న్యూస్ మ్యాగజైన్ లో టాక్స్ కాలమిస్ట్ గా సేవలు అందిస్తున్నారు. విజయవాడ టాక్సేషనల్ బార్ అసోసియేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిట్టేల్ కు ట్రెజరర్ గా, భారత్ వికాస్ పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. సిద్ధార్థ వాకర్స్ క్లబ్ నందు, విజయవాడ ఆఫీసర్స్ క్లబ్ నందు, మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఎంఏఏ, ఆక్వా డెవల్స్ అసోసియేషన్, ఎక్స్రే సాహిత్య సంస్థ మరియు వాసవి సేవా సంఘం విజయవాడ నకు ఈసీ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. వాసవి మూవ్మెంట్ నందు నిర్వహించిన పదవులు: వాసవి క్లబ్ లో క్లబ్ కార్యదర్శిగా, క్లబ్ ప్రెసిడెంట్ గా, డిసిఎం జోన్ చైర్పర్సన్ గా, డిప్యూటీ గవర్నర్ గా, క్యాబినెట్ సెక్రటరీగా, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా, 2014లో జిల్లా గవర్నర్ గా సేవలు అందించారు. వాసవి మూవ్మెంట్ నందు అందుకున్న పురస్కారాలు: బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రటరీ, బెస్ట్ జోన్ చైర్పర్సన్ మరియు ప్రథమ బెస్ట్ డిప్యూటీ గవర్నర్ అవార్డులు అందుకున్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుండి ఎంతో ప్రతిష్టాత్మకమైన అత్యం జగన్మోహన్ గుప్తా స్మారక అత్యుత్తమ పరిపాలన అవార్డు అందుకున్నారు. 2014 నందు బెస్ట్ గవర్నర్ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఓవర్ టు రామచంద్ర గారు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే రైట్ సార్. ఒక్క సెకండ్ సార్, అందరిని మ్యూట్ చేసి. రైట్ సార్, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. రైట్ సార్, మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారు. రైట్. ఓకే 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 స్టార్ట్ సార్. ఎస్, అందరికీ శుభ సాయంత్రం అండి. శుభ సాయంత్రం. ముందుగా నన్ను ఈ సభకు పరిచయం చేసినటువంటి విజయలక్ష్మి గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను నా తరఫున. ఈ లాక్డౌన్ ఛాలెంజ్ మనం ఒక ఛాలెంజ్ గా తీసుకోవడం జరుగుతుంది బిజినెస్ సంబంధించి. అయితే దానికన్నా ముందుగా నేను నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కరిస్తూ ఈ రోజున నాకున్న ఈ ఆలోచనలు మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారికి, మరి ట్రైనింగ్ కమిటీ చైర్మన్ ఐతా రాములు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన జిల్లా గవర్నర్ అయినటువంటి ముక్తేశ్వరరావు గారికి ఈ అంతా కూడా ప్లాన్ చేసి అందరికీ నాలెడ్జ్ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నందుకు ఆయనకు కూడా నా తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆన్లైన్ మీటింగ్ లో ఎవరైతే వీక్షిస్తున్నారో మన పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తాడిపత్రి వెంకటరావు గారు, అలాగే పాస్ట్ ఇంటర్నేషనల్ సెక్రటరీ కన్వల్పూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. అలాగే ఐఈసీ ఆఫీసర్స్ సుంకు చంద్రశేఖర్ గుప్తా గారు, అదే ఏఎస్ రామలింగ గుప్తా గారు, వీళ్ళందరూ కూడా వీక్షిస్తున్నారు కర్ణాటక నుంచి, తర్వాత అదర్ ఏరియాస్ నుంచి. వాళ్ళందరికీ కూడా నా తరఫున అభినందనలు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. అంతేకాకుండా మరి ముక్తేశ్వరరావు గారు ఇప్పటి వరకు
అందరినీ ముక్తి మార్గంలో తీసుకెళ్లేదానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆరోగ్యం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, మానసికంగా ఎంత హెల్దీగా ఉండాలి, అలాగే స్పిరిచువాలిటీ గురించి ఎన్నో ఆయన క్లాసెస్ కండక్ట్ చేశారు అందరికి కూడాను. అయితే కండక్ట్ చేసేటప్పుడు డాక్టర్స్ ని, తర్వాత గురూజీల్ని, మాతాజీల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత మనకి మంచి మంచి విషయాలు తెలియజేశారు. వారికి ప్రత్యేకంగా నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఎంత ఉన్నా కూడా ఆరోగ్యంతో పాటు మరి ఆర్థికంగా కూడా మనం చూసుకోవాలి. ఆర్థిక పరిపుష్టి కూడా కావాల్సిన అవసరం ఉంది. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆ వెల్త్ అనేది కూడా మనకి చాలా అవసరం. ఇవాళ మన టాపిక్ వెల్త్ గురించే మనం మాట్లాడబోతున్నప్పుడు అయితే మనం ఈ లాక్డౌన్ సందర్భంగా అనేక రకాలుగా వ్యాపారాలు ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులన్నీ ఏ విధంగా మనం అధిగమించాలి అనే పాయింట్ మీద మనం ముందుకెళ్ళబోతున్నాం అండి ఇవాళ. అయితే ముక్తేశ్వర గారు ఈ స్క్రీన్ షేరింగ్ చూడండి. ముక్తేశ్వర గారు సార్ ఏంటి ప్రాబ్లం? స్క్రీన్ షేరింగ్ అర్థం కాదా? స్క్రీన్ షేరింగ్ అవ్వలేదు. స్క్రీన్ షేరింగ్ అండి. ఏమండి పవర్ పాయింట్ ఓకే ఆప్షన్ ఇస్తాను, డిలీట్ చేస్తాను. ఎస్. సో ఈ లోపు ఈ టాపిక్ నుండి నేను 4 భాగాలుగా విభజన జరిగింది. ఎస్ 4 భాగాలుగా విభజించడం జరిగిందండి. ఫస్ట్ పార్ట్ మరి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, జిఎస్టికి సంబంధించి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మనకి ఎలాంటి అవకాశాలు కల్పించారు అనేది, అదే రకంగా మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఈ బ్యాంకింగ్ సంబంధించి కొన్ని రిలీఫ్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఫస్ట్ పార్ట్ లో. రెండో పార్ట్ లో మన ఎంఎస్ఎంఈకి సంబంధించి బిజినెస్ లోన్స్, తర్వాత ఎంఎస్ఎంఈ కాని వాళ్ళకి కూడా కొన్ని బిజినెస్ లోన్స్, బ్యాంక్ లోన్స్ సంబంధించి ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే దానికి రెండో పార్ట్ కింద, అలాగే ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి కొన్ని అవకాశాలు ఉన్నాయండి మనకి. అవన్నీ కూడాను మూడో పార్ట్ లో తెలియజేయడం జరుగుతోంది. నాలుగో పార్ట్ కొన్ని టిప్స్ మీకు తెలియజేయదలుచుకున్నానండి. మన ఆ టిప్స్ ఫాలో అవటం వల్ల మన వ్యాపారాన్ని ఎంత హ్యాపీగా ముందుకు తీసుకెళ్తాం అనేది మనకు తెలుసు. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ రిలేటెడ్ ఇష్యూస్. ఈ స్క్రీన్ చూస్తుంటే మీకు కొన్ని విషయాలు అక్కడ కనబడుతుంటాయండి. అవి చూసుకుంటూ మనం ముందుకు ఫైనాన్షియల్ ఇయర్ యాక్చువల్ గా 1920 ఫైనాన్షియల్ ఇయర్ 31 మార్చితో ఎండ్ అయిపోయిందండి. అంటే కొంతమంది ఏంటంటే జూన్ వరకు ఉంది, 15 నెలలు అని కొంత అపోహలు ఉన్నాయి అప్పట్లో. అవన్నీ కూడా తొలగిపోయినాయి. 31 మార్చి 2020తో మన ఫైనాన్షియల్ 12 months ఎండ్ అయిపోయింది. అదే నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 18-19. యాక్చువల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 18-19 సంబంధించి 31 మార్చి 2020కి డ్యూ డేట్ ఎండ్ అయిపోయింది. అయినప్పటికీ మనం 31 మార్చి 2020 లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి దాన్ని 30th జూన్ వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే 18-19 ఫైనాన్షియల్ కి సంబంధించిన రిటర్న్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనం జూన్ 30 లోపు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 90-95% రిటర్న్స్ అన్ని కూడా 18-19 సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ 19-20లో ఫైల్ చేశారు. కానీ ఒక 5% మెంబర్స్, 5% ఎస్సీస్ ఫైల్ చేయకపోవటం వల్ల ఈ డ్యూ డేట్ అంటే లాస్ట్ 1 వీక్ మనం దీంట్లో ఉన్నాం కాబట్టి, లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చే దానికోసం జూన్ దాకా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ డ్యూ డేట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 19-20. అంటే మొన్న లాక్డౌన్ 4.0 అప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మన ముందుకు వచ్చారు. లాక్డౌన్ 1.0 అప్పుడు వచ్చారు, కొన్ని విషయాలు తెలియజేశారు. 4.0 అప్పుడు వచ్చారు, కొన్ని మనకి అవకాశాలు కల్పించారు. అదేంటంటే డ్యూ డేట్ ఆఫ్
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 1920 అంటే ఇప్పుడే అనుకున్నాం మనం 31 మార్చ్ 2020 ఎండ్ అయిన ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన టీడీఎస్ రిటర్న్ మన రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ శాలరీడ్ ఎంప్లాయీస్ అయితే జూలైలో ఫైల్ చేయాలి, అలాగే బిజినెస్ పీపుల్ అయితే అక్టోబర్లో ఫైల్ చేయాలి, అక్టోబర్ 31 అవన్నీ కూడా నవంబర్ దాకా ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 1920 ఫైనాన్షియల్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని కూడా నవంబర్ 30లో ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. అది గమనించాలి మనం. దగ్గర 4-5 నెలలు మనకి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ట్యాక్స్ ఆడిట్ చేసుకోవాలో వారి పుస్తకాలు చార్టర్డ్ అకౌంటెంట్ చేత అది సెప్టెంబర్ 30 నుంచి అది ఒక 1 month ఎక్స్టెన్షన్ ఇచ్చి అక్టోబర్ 31 వరకు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేసే అవకాశం కల్పించారు. అట్లాగే ఆధార్ పాన్ లింక్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఈ లింక్ చేయకపోతే భవిష్యత్తులో మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేము. కాబట్టి అది కూడా 31 మార్చ్ ఎండ్ అయిపోయినప్పటికీ కూడా అప్పుడు మన లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి 30 జూన్ వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈ ఆధార్ పాన్ లింక్ అనేది చాలా మస్ట్ అండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే ఆ ఆధార్ పాన్ లింక్ అవ్వకపోతే మనం రిటర్న్ ఫైల్ చేయలేము. తర్వాత మన పాన్ కూడా డియాక్టివేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మీరు ఇంకా లింక్ అవ్వలేదు, ఆధార్ పాన్ లింక్ చేయలేదో వాళ్ళందరూ కూడా వాళ్ళ అకౌంటెంట్స్ కి ఆడిటర్స్ కి చెప్పి ఆ లింక్ చేయించాల్సిన అవసరం జూన్ 30 లోపు ఉంది. అదొకటి మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం. అలాగే మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారు మనకి పెండింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ సంబంధించి 5 lakhs లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రిఫండ్స్ అన్ని ఇమీడియట్ గా ఇచ్చేసేయండి. ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేశారో 18-19 సంబంధించిన రిటర్న్స్ వాళ్ళందరికీ కూడా రిఫండ్స్ లేట్ చేయకుండా ఇమీడియట్ గా పే చేయమని చెప్పారు. ఆ సందర్భంగా అందరికి కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదైతే మన రిఫండ్స్ రావాలో రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్ కోసం ఎదురు చూస్తాం. జనరల్ గా 1 year 1.5 year అలా ఎదురు చూసే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఫైల్ చేసిన 4-5 నెలలకి అందరికి కూడా రిఫండ్స్ వచ్చేసినాయి. 5 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చేసినాయి. మాకు కూడా మొన్న 2.2 lakhs రిఫండ్ మాకు క్రియేట్ అయిపోయింది మా ఫరం. ఆ విధంగా ఇంకా ఎవరికన్నా రిఫండ్స్ రాకపోతే 18-19 రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్ పెండింగ్ ఉంటే వాళ్ళు కనుక ఒకసారి వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అక్కడ ఏదైనా ఇష్యూ ఉందా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేమన్నా ఉంటే దానికి మనం రిఫండ్ రీఇష్యూ రిక్వెస్ట్ పెట్టి మళ్ళీ ఆ రిఫండ్ మీకు తెప్పించుకోవడానికి అవకాశం ఉందండి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే చాప్టర్ 6 డిడక్షన్స్ మనం ఏంటంటే జనరల్ గా 31 మార్చ్ లోపు ఎల్ఐసి ప్రీమియమ్స్ అని ఇవన్నీ కట్టేస్తాం. మనం కట్టేసి 1920 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి 31 మార్చ్ లోపు కట్టేసి మనం రిటర్న్ ఫైల్ చేసేప్పుడు ఆ డిడక్షన్స్ అన్ని కోరుకుంటాం. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ 31 మార్చ్ మనం లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి 30th జూన్ లోపు మీరు ఏదైనా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినా, పీపీఎఫ్ లో ఎన్ఎస్సి బాండ్స్ కొన్నా వీటన్నిటికి కూడా డిడక్షన్ 1920 ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఇవ్వబోతున్నారు. అది మీరు గమనించి ఈ 30th జూన్ లోపు మీరు ట్యాక్స్ ప్లానింగ్ కోసం ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా పోస్ట్ ఆఫీస్ లో కానీ లేదంటే ఇంకెక్కడన్నా ఇన్సూరెన్స్ ప్రీమియం ఏమైనా పెండింగ్ ఉన్నా అవన్నీ కూడా మీరు 30th జూన్ లోపు ఇన్వెస్ట్మెంట్ చేసి డిడక్షన్ మీరు 1920 ఇయర్ లో కోరుకోవడానికి అవకాశం కల్పించారు. 3 నెలల టైం మనకి ఎక్స్ట్రా ఇచ్చారు. అది గమనించాలి మనం అందరూ కూడా. అలాగే కూడా 80G డొనేషన్స్ మనం పిఎం కేర్స్ మన ప్రైమ్ మినిస్టర్ గారు కేర్ ఫండ్ కి మనం పంపిస్తున్నాము. అవి కూడా 30th జూన్ లో పే చేస్తే కనుక మనం అవి కూడా 1920 ఫైనాన్షియల్ లోనే 100% డిడక్షన్ మనం కోరుకోవచ్చు. అంటే 100% డిడక్షన్ అంటే ఎట్లా అంటే ఇది 80G సంబంధించి సపోజ్ మీరు ఒక 1 lakh పే చేశారు అనుకోండి పిఎం కేర్స్ కి, ఆ 1 lakh మీ ట్యాక్స్ఫుల్ ఇన్కమ్ లోంచి స్ట్రైట్ అవే తగ్గిపోతుంది. మీరు 30% స్లాబ్ లో ఉంటే 1 lakh పే చేస్తే మీరు 8 lakhs అలా 7 lakhs అయిపోతుంది. ఆ 7 lakhs మీద ట్యాక్స్ కడతారు. మీరు 1 lakh మీద ట్యాక్స్ కడతారు. సపోజ్ మీరు 30% స్లాబ్ లో ఉంటే 30% మీకు సేవ్ అవుతుంది ట్యాక్స్. అది దీని యొక్క స్వీట్నెస్. అది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే వివాద్ సే విశ్వాస్ స్కీమ్ అని ఒక స్కీమ్ పెట్టారండి. ఏదైతే సిఐటి అపీల్స్ దగ్గర కానీ ట్రిబ్యునల్ దగ్గర కానీ హైకోర్టులో కానీ ఇట్లా కేసులు ఉంటాయి, డిస్ప్యూట్స్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ డిస్ప్యూట్స్, వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికి అంటే దాని మీద ఎక్స్ట్రా మీకు బర్డన్ లేకుండా ఏదైతే డిస్ప్యూట్ ట్యాక్స్ ఉందో ఆ డిస్ప్యూటెడ్ ట్యాక్స్ కట్టేసి మీరు విముక్తి తీసుకోవచ్చు ఆ పెండింగ్ ఇష్యూస్ నుంచి. రిలేటెడ్ అపీల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఏంటంటే దానివల్ల ఆ డిస్ప్యూటెడ్ ట్యాక్స్ కట్టేస్తే మీరు ఇంకా పెనాల్టీ కానీ ప్రాసిక్యూషన్ కానీ ఇవన్నీ ఏమి ఉండవండి. ఆ విధంగా ఒక స్కీమ్ ఉన్నది. అది మొన్న జూన్ తో అయిపోతుందంటే దాన్ని కూడా 31 డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేసి ఆ డిస్ప్యూట్స్ అన్ని కూడా సెటిల్మెంట్ చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించారు. అట్లాగే ఫైలింగ్ ఆఫ్ టీడీఎస్ రిటర్న్స్ 31 మార్చ్ 2020 లోపు ఎక్స్టెండెడ్ టిల్ 30th జూన్ 2020. ఏదైతే 31 మార్చ్ లోపు మీరు టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేశారో
అంటే టీడీఎస్ డిడక్ట్ చేశారో అది మనం 30th ఏప్రిల్ లోపు పే చేయాలి. దాన్ని ఏమి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదండి. టీడీఎస్ డిడక్ట్ చేసింది 31st మార్చ్ లోపు, 30th ఏప్రిల్ లోపు మనం గవర్నమెంట్ కి రెమిట్ చేయాలి. దానికి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. అయితే రిటర్న్ ఫైల్ చేసే దానికి మాత్రం ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అది 30th జూన్ వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయడానికి. అది మీరు చూసుకుని రిటర్న్ ఫైల్ చేస్తే గానీ అవతల వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ కనబడదు. మీరు టీడీఎస్ డిడక్ట్ చేసి గవర్నమెంట్ కి కట్టేసినంత మాత్రాన ఆ టీడీఎస్ అమౌంట్ సరిపోదండి. మీరు టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తేనే వాళ్ళ పాన్ నెంబర్ తో ఆ అమౌంట్ వాళ్ళ పాన్ కి లింక్ అయ్యి వాళ్ళు 26 years వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి వాళ్ళు ఓపెన్ చేస్తే పలానా పర్సన్ ఇంత టీడీఎస్ చేశారు నాకు అమౌంట్ పేమెంట్ చేసేటప్పుడు అది వాళ్ళ అకౌంట్ లో కనబడుతుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు క్రెడిట్ తీసుకోగలుగుతారు. కాబట్టి టీడీఎస్ డిడక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అందువల్ల దానికి టైం కూడా మీకు జూన్ వరకు టైం ఇచ్చారు. అలాగే ఈ 2021 ఫైనాన్షియల్ కి సంబంధించి కొంత రిలీఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ టీడీఎస్ సబ్జెక్ట్ మీద. ఎట్లా అంటే 14/5/2020 తర్వాత 31st March 2021 లోపు మీరు టీడీఎస్ అప్లై అయ్యే టీసీఎస్ కానీ టీడీఎస్ కానీ అప్లై అయ్యే పేమెంట్స్, ఎగ్జాంపుల్ ఒక రెంట్ పే చేస్తున్నారు, మీరు ఒక రెంట్ ₹1,00,000 పే చేస్తున్నారు. అప్పుడు దాంట్లో ఏముంది 10% టీడీఎస్ ఏమని ఉన్నది అంటే 10,000 టీడీఎస్ చేసి 90,000 మన ల్యాండ్ లార్డ్కి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే 25% రిడక్షన్ ఇచ్చారు. అంటే 7.5% మీరు టీడీఎస్ చేసి 90,500 మీ ల్యాండ్ లార్డ్కి ఇచ్చి ఆ 7,500 మాత్రమే గవర్నమెంట్ కి రెమిట్ చేసి టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయమని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఆ 2,500 ఏదైతే ఎక్సెస్ మనం పే చేసామో అది లిక్విడ్ మీ ల్యాండ్ లార్డ్ చేతికి వెళ్తాయి కల్పించారు. లిక్విడ్ ఫండ్స్ ఉండాలి అనే ఉద్దేశంతో. అలాగే సబ్మిషన్ ఆఫ్ 15H15G సబ్మిట్ చేయాలి మనం 2021 ఫైనాన్షియల్ కి సంబంధించి ఏప్రిల్లో ఫైల్ చేయాలి. అది కూడా జూన్ వరకు అవకాశం ఇచ్చారు. ఏది అంటే నాకు ట్యాక్స్ లైబిలిటీ లేదు, ఏమి టీడీఎస్ చేయకుండా నాకు ఫుల్ అమౌంట్ ఇవ్వండి అనే రిక్వెస్ట్ ఫామ్ అనమాట. అది 15H15G అనేది అది ఇన్కమ్ ట్యాక్స్ ఆబ్లిగేషన్ లేని వాళ్ళు ఇస్తారనమాట బ్యాంక్ కి. అది జూన్ వరకు ఉన్నది, అది మీరు ఉపయోగించుకోవచ్చు 2021 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి. అది అట్లాగే ఓకే, నెక్స్ట్ మన జిఎస్టీకి సంబంధించి జిఎస్టీఆర్ 3B ఎవ్రీ మంత్ మనం ఫిబ్రవరి జిఎస్టీఆర్ 3B మార్చి 20 లోపు వేస్తాం, మార్చిది ఏప్రిల్లోకి వేస్తాం. అయితే ఈ లాక్డౌన్ సందర్భంగా ఏం చేశారంటే 4 months అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 నెలలకు సంబంధించిన జిఎస్టీఆర్ 3B జూన్ 30 లోపు మనం ట్యాక్స్ ఏదైతే జిఎస్టీ ట్యాక్స్ ఉందో అది పే చేసి రిటర్న్ ఫైల్ చేసేదానికి అవకాశం కల్పించారు. అయితే వీళ్ళ టర్న్ ఓవర్ 5 crores లోపు ఉన్న వాళ్ళకి ఏమి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కానీ నో లేట్ ఫీ ఇవన్నీ కూడా ఎగ్జంప్షన్ ఇచ్చేసి పెనాల్టీగా ఏమీ లేకుండా జిఎస్టీఆర్ 3B ఓన్లీ ట్యాక్స్ జిఎస్టీ అమౌంట్ పే చేసి ఈ 4 నెలల రిటర్న్స్ 30th జూన్ లోపు మీరు పే చేసే ఫైల్ చేసేదానికి జిఎస్టీఆర్ 3B అవకాశం కల్పించారు. ఇది మనం దీనివల్ల ఏంటంటే ఫండ్స్ ఏదైతే మన అవుట్పుట్ ట్యాక్స్ ఉందో అది మన దగ్గర ఉండిపోతుంది 4 నెలలు, జూన్ లోనే మనం పే చేస్తాం. ఆ రకంగా ముందుకెళ్ళొచ్చు. అలాగే జిఎస్టీఆర్ 3B ఫర్ ది 5 crores టర్న్ ఓవర్ అబవ్ ఉన్న కేసెస్ ఉన్నాయండి, వాళ్ళకు కూడా ఈ 4 నెలలు టైం ఇచ్చారు. కాకపోతే వాళ్ళు విత్ ఇంట్రెస్ట్ ఫైల్ చేయాలి, పే చేయాలి అమౌంట్, జిఎస్టీ అమౌంట్. ఎందుకంటే వాళ్ళకి జనరల్ గా ఏంటంటే 5 crores అబవ్ ఉన్న వాళ్ళకి లేట్ గా పే చేస్తే, అంటే ఫిబ్రవరి 3B సంబంధించిన పేమెంట్ మార్చి 20 లోపు చేయాలి. మార్చి 20 తర్వాత చేసే పని అయితే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో పేమెంట్ ఇంట్రెస్ట్ పే చేసి లేట్ పేమెంట్ ఇంట్రెస్ట్ ప్లస్ ట్యాక్స్ రెండు కలిపి పే చేసి 3B వేయాల్సిన అవసరం ఉంది. అయితే 12% 9% తగ్గించారండి, అదొకటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇదంతా కూడా 30th జూన్ లోపు ఆ 4 నెలల రిటర్న్స్ ఫైల్ చేయాలి. అది 5 crores అబౌవ్ టర్న్ ఓవర్ ఉన్న కేసెస్. అలాగే కాంపోజిషన్ డీలర్స్ కూడా ఒక అవకాశం ఉన్నది. అంటే 1920లో మీరు రిజిస్టర్డ్ రెగ్యులర్ డీలర్ గా ఉండి 1920లో 2021కి మీరు కాంపోజిషన్ డీలర్ గా కన్వర్ట్ అవ్వాలనుకున్నారు అనుకోండి, జనరల్ గా తగ్గటం కానీ దేని కారణం వల్ల. అయితే
వాళ్ళు ఏప్రిల్ 30 లోపు ఆ కాంపోజిషన్ డీలర్ గా నేను కన్వర్ట్ అవుతున్నాననే ఆప్షన్ ఎక్సైజ్ చేసుకోవాలి. అయితే దాన్ని 30th జూన్ వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే 30th జూన్ లోపు నీ కన్వర్షన్ ఆప్షన్ ఎక్సైజ్ చేసుకోవచ్చు. అదొక అవకాశం ఉన్నది ఎవరైతే కన్వర్ట్ అవ్వాలనుకున్నారో వాళ్ళు. అలాగే యాన్యువల్ రిటర్న్ అండ్ జిఎస్టి ఆడిట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 18-19 సంబంధించిన యాన్యువల్ రిటర్న్ కానీ జిఎస్టి ఆడిట్ అది కానీ 9 and 9C అని అంటాం మనం. 31st మార్చ్ 2020తో టైం అయిపోయింది యాక్చువల్ గా. దాన్ని కూడా జూన్ వరకు ఎక్స్టెండ్ చేసి యాన్యువల్ రిటర్న్స్ కానీ జిఎస్టి ఆడిట్ కానీ ఈ ఆడిట్ రిపోర్ట్ 9Cలో ఇవన్నీ కూడా 30th జూన్ వరకు అవకాశం ఇచ్చారు. 18-19 అంటే 19-20 కన్నా ముందు సంవత్సరానికి సంబంధించిన జిఎస్టి యాన్యువల్ రిటర్న్ దాని గురించి మాట్లాడుతున్నాను. అలాగే మరి ఈ ఆర్బీఐ ఇచ్చిన ఫెసిలిటీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించి మీకు ఏటీఎం సంబంధించి అంటే ఒక బ్యాంక్ లో మన ఏటీఎం కార్డు ఉండి ఇంకొక బ్యాంక్ ఏటీఎం లో మనం విత్డ్రా చేస్తే కొన్ని ఛార్జెస్ పడతాయండి. రిలీఫ్ ఇవ్వడం జరిగింది. నో ఏటీఎం ఛార్జెస్ ఫర్ ఎనీ విత్డ్రాయల్స్ ఇన్ ఎనీ బ్యాంక్. అలాగే మినిమం బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సేవింగ్స్ అకౌంట్ లో కానీ ఏదైనా. వాటిల్లో ఆ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే కొన్ని ఛార్జెస్ పడుతుంటాయి. ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఆ ఛార్జెస్ అన్ని కూడా వేవ్ చేశారనమాట. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా కూడా ఇబ్బంది లేదు సేవింగ్స్ అకౌంట్ లో కానీ. అలాగే రిడక్షన్ ఇన్ ఛార్జెస్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఇలా మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కొన్ని ఛార్జెస్ పడతాయి. వాటిలో కూడా మాక్సిమం రిడక్షన్ ఇచ్చారు ఛార్జెస్. తర్వాత ఈ మోరటోరియం అనేది ఈ టర్మ్ లోన్స్ వీటి మీద ఇందాక ముక్తేశ్వర గారు కూడా అంటున్నారు. ఈ మోరటోరియం మీద చాలా డౌట్స్ ఉన్నాయండి అందరికి. అవైల్ చేసుకోవాలా వద్దా ఏంటి అనేది అర్థం కావట్లేదు అనే పాయింట్ మీద కొంచెం ఇప్పుడు తెలుసుకుందాం అండి. ఈఎంఐ యాక్చువల్ గా ఫస్ట్ లాక్డౌన్ 1.0లో మనకి ఏం చెప్పారు, 3 months ఇచ్చారు. మార్చ్, ఏప్రిల్, మే. మొన్న ఏం చెప్పారు ఫైనాన్స్ మినిస్టర్ గారు, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు కూడా మోరటోరియం ప్రకటించారు. అంటే 6 నెలలు. ఈ 6 నెలలు మోరటోరియం ప్రకటించి మీకు ఏదైతే టర్మ్ లోన్ మీద ఈఎంఐ కట్టాలో అది 6 నెలలు పోస్ట్ పోన్మెంట్ అవకాశం ఇచ్చారు. కాకపోతే మనం ఒక రిక్వెస్ట్ ఇవ్వాలి బ్యాంక్ కి, ఇస్తేనే వాళ్ళు ఆ ఆప్షన్ మీకు ఫెసిలిటీ ఇస్తారు. అలాగే వర్కింగ్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తాం ఎవ్రీ మంత్, దానికి కూడా అవకాశం ఉంది. ఈ 6 నెలలు మనం వితౌట్ పేమెంట్ ఆఫ్ ఎనీ ఈఎంఐ ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్ మనం మోరటోరియం అవైల్ చేసుకోవచ్చు. ఆ అవైల్ చేసుకున్న మోరటోరియం ఆ అమౌంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ మీరు ఎవ్రీ మంత్ ఒక 50,000 ఈఎంఐ కట్టాలండి, హౌసింగ్ లోన్ ఉంది మీకు. 50,000 మీద ఒక 6 నెలలు అంటే 3 లక్షల రూపాయలు మీరు మోరటోరియం అవైల్ చేసుకుని ఆ 3 లక్షలు బ్యాంక్కి పే చేయలేదు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే మీరు పే చేస్తారో అప్పుడు వడ్డీ, ఈ 3 లక్షల మీద వడ్డీ ఏ రోజు వరకు పే చేస్తారో ఆ రోజు వరకు వడ్డీ కూడా మీరు కట్టాల్సిన అవసరం. అయితే దీనికి 2-3 రకాలుగా బ్యాంక్ వాళ్ళు అవకాశం కల్పించారు. అంటే డ్యూరేషన్ పెంచుకోవటం ఒకటి. అంటే సపోజ్ మీరు ఇంకా లోన్ క్లోజ్ అవడానికి ఇంకా 5 years ఉందనుకోండి, ఎగ్జాంపుల్ 5 years ఉంది ఇంకా మనకి లోన్ క్లోజ్ అవడానికి. ఈ 5 years అయిపోయిన తర్వాత మనం ఈ మోరటోరియంలో అవైల్ చేసుకున్న 3 లక్షలు ఈ 5 years కి వడ్డీ 3 లక్షల మీద ఒక 2 lakhs వడ్డీ అయింది అనుకోండి, మొత్తం 5 lakhs. సో మన 5 years అయిన తర్వాత ఒక 10 months ఈఎంఐ ఇంకా ఎక్స్ట్రా 10 months మీరు పే చేయాల్సిన అవసరం ఉంది. అదొక ఆప్షన్. అది మీరు అడగాలి, ఏ రకంగా పే చేస్తారు, ఈ రకంగా పే చేస్తే ఇది అవైల్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకోటి ఏంటంటే ఆ ఈఎంఐ అమౌంట్ పెంచుకునే అవకాశం ఉంది. 5 years tenure అలాగే ఉంటుంది. ప్రతి నెల కట్టే 50,000 60,000 కడతారు. అలాగా మీరు ఈఎంఐ అమౌంట్ పెంచుకుని ఆ టెన్యూర్ పెరగకుండా కూడా చూసుకోవచ్చు. అదొక అవకాశం ఉంది. లేకపోతే ఈ ఈఎంఐ ఏదైతే మీరు మోరటోరియం అవైల్ చేసుకున్నారో 3 లక్షలు, ఈ 3 లక్షలు ప్లస్ వడ్డీ ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒకేసారి కట్టేయచ్చు. బుల్లెట్ పేమెంట్ అంటాము, మొత్తం ఒకేసారి పే చేసేయచ్చు. దాని మీద అప్పుడు మీకు ప్రతి నెల కట్టే ఈఎంఐ 50,000 60,000 అవ్వదు. అలాగే లోన్ టెన్యూర్ కూడా పెరగదు. ఆ రకంగా ఏది మీకు అవసరమో ఏది మీకు బాగుంటుందో చూసుకుని దాని ప్రకారం మీరు బ్యాంకర్ తో మాట్లాడుకుని వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏది బాగుంటే మీకు అది అవైల్ చేసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్ గా మీ దగ్గర ఫండ్స్ అవైలబుల్ ఉంటే మాత్రం ఈ మోరటోరియం అవైల్ చేసుకోకండి. లిక్విడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అవైల్ చేసుకోండి. అది నా ఒక ఫైనల్ గా అలాగే 20 lakh crore ఎకనామిక్ ఆర్ లిక్విడిటీ ప్యాకేజ్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అన్నారు. ఇవి చాలా అవసరం అండి. ఎంఎస్ఎంఈలు, చిన్న మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వాటికి సంబంధించి ఈ ఎమర్జెన్సీ అడ్హాక్ క్రెడిట్ ఫెసిలిటీ ఫర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ బారోవర్స్. ఎవరైతే ఎగ్జిస్టింగ్ బిజినెస్ బారోవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ
బారోవర్ అంటే అప్ టు 25 crores అవుట్ స్టాండింగ్ ఉండి 100 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి ఇవి అప్లై అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా లోన్ ఇవ్వడానికి 4 years టెన్యూర్ పెట్టి దానికి 12 months మారటోరియం ఇచ్చి 100% క్రెడిట్ గ్యారంటీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రకంగా లోన్స్ ఎంఎస్ఎంఈస్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనం అవసరాన్ని బట్టి మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే మామూలుగా ఎంఎస్ఎంఈ కాకుండా అదర్ బిజినెస్ ఎంటిటీస్ కూడా ఉంటాయండి. వాళ్ళు కూడా అవైల్ చేసుకునే దానికి అవకాశం ఉంది ఈ ఎమర్జెన్సీ అడిషనల్ లోన్స్, అడాక్ లోన్స్. ఎట్లా అంటే మీకు ఆ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉన్నదో ఇప్పుడు February 29th ఎండ్ ఆఫ్ February 29th ఎంతైతే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉన్నదో మీ అకౌంట్ లో దాని మీద 20% అడిషనల్ గా, సపోజ్ మీరు ఒక 10 లక్షలు ఉందనుకోండి అవుట్ స్టాండింగ్, మీరు బిజినెస్ చేస్తున్నారు, 10 లక్షలు అవుట్ స్టాండింగ్ ఉంది వర్కింగ్ క్యాపిటల్ లోన్, దాని మీద 20% అంటే 2 lakhs సపరేట్ అకౌంట్ పెట్టి అడాక్ లోన్ మీకు ఇస్తారు. దానికి ఏం మనం సెక్యూరిటీ ఏమి ఇవ్వక్కర్లేదు, ఆ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీని వాడుకుంటారు. ఈ 2 lakhs ఇచ్చారు కదా ఎక్స్ట్రా, ఆ 2 lakhs 1 year దాకా మిమ్మల్ని ఏం అడగరండి. 1 year తర్వాత ఆ 2 lakhs ప్లస్ ఈఎంఐ ఫిక్స్ చేస్తారు అక్కడి నుంచి 1 year తర్వాత. ఆ విధంగా మనం అడిషనల్ లోన్స్ మన బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేసుకునే దానికి వాళ్ళు ముందుకెళ్లేదానికి ఏ బిజినెస్ అయినా కూడా వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్నవాళ్ళు ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ అంటే డెఫినేషన్ మైక్రో యూనిట్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ 1 crore లోపు ఉండాలి, టర్న్ ఓవర్ 5 crores లోపు ఉంటే మైక్రో యూనిట్స్ అంటాం. అలాగే స్మాల్ యూనిట్స్ అంటే 10 crores లోపు ఇన్వెస్ట్మెంట్ ఉండి 50 crores లోపు టర్న్ ఓవర్ ఉంటే స్మాల్ యూనిట్స్ అని. మీడియం యూనిట్స్ అంటే 20 crores లోపు ఇన్వెస్ట్మెంట్ ఉండి 100 crores లోపు టర్న్ ఓవర్ ఉంటే మీడియం. అంటే మీడియం, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజ్. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ కన్సెషన్స్ అన్ని కూడా వస్తాయి. ఎట్లా అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ లేకపోతే ఇప్పుడు తీసుకోవచ్చు. వాళ్ళు ఎగ్జిస్టింగ్ బారోవరే, బిజినెస్ ఏదో చేస్తున్నారు కానీ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ లేదు. దానివల్ల వాళ్ళు కొన్ని అవకాశాలు ఫోర్గో అవుతున్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ తీసుకుని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉంది ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉంటే మీకు ఆ రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే ఏం మనం సబ్మిట్ చేయాలి ఆన్లైన్ లో? మీ పాన్, ఆధార్, అడ్రస్ ప్రూఫ్, ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి ఆ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కానీ ఈ ఉద్యోగ ఆధార్ వీటి మీద రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈజీ అవైలబిలిటీ ఆఫ్ లోన్ అప్ టు 1 crore, కొలేటరల్ ఫ్రీ లోన్స్ మనకి వచ్చే అవకాశం ఉంది. అలాగే క్రెడిట్ గ్యారంటీ, గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది కాబట్టి మనం ఏమి కొలేటరల్ సెక్యూరిటీ ఇవ్వకుండానే ఆ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉద్యోగ ఆధారం ఉన్న వాళ్ళకి ఈ అవకాశాలు ఉంది. తర్వాత ప్రొక్యూర్మెంట్ ప్రియారిటీ, అంటే మనం ఏదైనా రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ప్రియారిటీలుగా మనకి ముందుకెళ్తాం. అలాగే లో ఇంట్రెస్ట్ రేట్, అంటే అదర్ బిజినెస్ లోన్ తో కంపేర్ చేసినప్పుడు మనకు ఒక 1% ఎంఎస్ఎంఈకి ఈ ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. అలాగే ఎలక్ట్రిసిటీలో కూడా కన్సెషన్ ఉంటుంది వాళ్ళకి. ఈ స్పీడీ రికవరీ ఆఫ్ డ్యూస్ అంటే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికైనా సర్వీసెస్ ఎంటర్ చేయటం కానీ, స్టాక్స్, గూడ్స్ సేల్ చేయటం కానీ జరిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎంఎస్ఎంఈ డీలర్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్ తో మనం డీల్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే సరుకు కానీ సర్వీసెస్ కానీ మనం తీసుకున్నామో వాళ్ళకి 45 days లో పే చేయాలి అనేది స్టాట్యూట్ లో ఉంది. ఆ 45 days లోపు అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ 90 days ఉంటే 90 days, లేదంటే మామూలుగా యాజ్ పర్ స్టాట్యూట్ 45 days లో పే చేయాలి. ఆ 45 days లో పే చేయకపోతే 3 times వడ్డీ, అంటే 12% వడ్డీ, మామూలు నార్మల్ వడ్డీ అయితే 36% వడ్డీతో వాళ్ళు పే చేయాలి. అంటే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉంటే మనకి మన డెట్స్ స్పీడ్ గా రికవర్ అవుతాయి అనేది దాని అర్థం. అలాగే ఎంఎస్ఎంఈ కాకుండా అదర్ బిజినెస్ లోన్స్ ఉంటాయి, అదర్ పర్సనల్ లోన్స్ అన్నమాట. అంటే మామూలుగా ఎవరైనా కూడా ఈ పర్సనల్ లోన్స్ మనం COVID-19 సంబంధించి ఆర్బీఐ గవర్నర్ గారు గత బ్యాంక్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ పర్సనల్ లోన్స్ అందరికీ కూడా మీరు ఆఫర్ చేయండి. వాళ్ళు ఎవరైతే వచ్చారో అవసరం అయ్యి వాళ్ళకి మీరు ఆఫర్ చేయండి పర్సనల్ లోన్స్ అని చెప్పడం జరిగింది. ఇది ఎట్లా అంటే మనకి శాలరీ, అంటే ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, అతనికి లోన్ ఇవ్వడానికి బ్యాంకుకి ఉన్నది ఛాన్స్ ఉంది. అలాగే పెన్షన్ వస్తుంటుంది, వాళ్ళు కూడా లోన్ అప్లై చేయొచ్చు. బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ కూడా హోమ్ లోన్ కస్టమర్స్, వీళ్ళందరూ కూడా క్రెడిట్ స్కోర్ బాగున్న
వాళ్ళకి అడిషనల్ లోన్స్ అనమాట, పర్సనల్ లోన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. బ్యాంకర్స్ అందరూ కూడా ముందుకు వచ్చారు. మనం అప్రోచ్ అవ్వాలి బ్యాంక్. ఇది ఎలాగంటే మాక్సిమం అమౌంట్ ఆఫర్డ్ ఫర్ ది 2.5 lakhs నుంచి 5 lakhs వరకు డిపెండింగ్ అపాన్ ద మంత్లీ శాలరీ ఆఫ్ ది క్లయింట్ ఆర్ ఎగ్జిస్టింగ్ లోన్ మీద 6 months మొరటోరియం ఉంటుందండి. ఈ లోన్ మీకు అవైల్ చేస్తే, పర్సనల్ లోన్ మీరు అవైల్ చేసుకుంటే 6 months వరకు ఎటువంటి రీపేమెంట్ చేయక్కర్లేదు. 6 months తర్వాత ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళు చెప్పిన స్కీమ్ అనమాట. ద ఇంట్రెస్ట్ రేట్ కూడా 8% నుంచి 15% పెర్ యానం ఉంటుంది అనమాట. ద టర్మ్ లోన్ వ్యారీస్ ఫ్రమ్ 6 months to 5 years లోపు అది క్లోజ్ అయిపోవాలి. అలాగే ది లోన్ డోంట్ క్యారీ అంటే ఈ ప్రీపేమెంట్, సపోజ్ మీరు 5 years టెన్యూర్ పెట్టుకున్నారు, 2 years లోనే క్లోజ్ చేయాలనుకున్నారు, ప్రీపేమెంట్ ఛార్జెస్ ఏమి ఉండవు, అది క్లోజ్ చేసుకోవచ్చు మీరు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఏమి ఉండదు, లోన్ ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇవన్నీ కూడా ఈ పర్సనల్ లోన్స్ మీకు ఎవరంటే ఆఫర్ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఓబి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కూడా వాళ్ళు స్పెషల్ గా వాళ్ళు ముందుకు వచ్చారు. అవన్నీ కూడా వాళ్ళు పేపర్లో యాడ్ ఇవ్వడం జరిగింది. అవసరాన్ని బట్టి మనం వెళ్ళి ఆ లోన్స్ తీసుకుని మన బిజినెస్ కానీ మనకున్న ఆర్థిక ఇబ్బందులు ముందుకి దాన్ని ముందుకు తొలగించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అయితే బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే మనం ఏమేమి డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్ళాలి? అప్లికేషన్ దాన్ని ఫిలప్ చేసి గ్యారంటర్ సంతకంతో వాళ్ళకి ఒక ఫామ్ ఇవ్వటము. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, అంటే శాలరీడ్ ఎంప్లాయ్ అయితే శాలరీ స్లిప్ తీసుకెళ్ళాలి, ఫామ్ 16 ఒక కాపీ తీసుకెళ్ళాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఏ కంపెనీలో పనిచేస్తున్నాం, మన పాన్ కార్డు ఫామ్ 16, లేదంటే బిజినెస్ పీపుల్ అయితే ఐటీఆర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కాపీ తీసుకెళ్ళాలి. దాని మీద బేస్ అయ్యి మీకు లోన్ ఫిక్స్ చేస్తారు. అలాగే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్, ఓటర్ కార్డు, వాటి లేదో ఆథరైజేషన్ టు డెబిట్ సేవింగ్స్ అకౌంట్ మ్యాండేట్ అనమాట. అంటే మీ సేవింగ్స్ అకౌంట్ లోంచి ఆ ఈఎంఐ వాళ్ళు డిడక్ట్ చేసుకోవడానికి, పేమెంట్ వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి సేవింగ్స్ అకౌంట్ కి సంబంధించిన మ్యాండేట్ మనం ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనం ఇస్తే మనకి ఆ పర్సనల్ లోన్స్ అనేది మనకి అవైల్ చేసుకోవడానికి. అలాగే బెనిఫిట్స్ అండర్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి ఒక 2-3 బెనిఫిట్స్ మనం ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే ఆ రిజిస్ట్రేషన్ అంటే ఈపీఎఫ్ రిజిస్ట్రేషన్ ఉందో ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళకి మాత్రమే ఇవి అప్లై అవుతాయండి. ఎలాగంటే 100 ఎంప్లాయీస్ కన్నా తక్కువ ఉండి 90% ఎంప్లాయీస్ 15,000 కన్నా తక్కువ శాలరీ కానీ వేజెస్ కానీ తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు వాటికి, ఆ ఇన్స్టిట్యూషన్స్ కి, ఆ సంస్థలకి ఎవ్రీ మంత్ ఈపీఎఫ్ పే చేయాలి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ 12% ఎంప్లాయర్, 12% లేబర్, ఎవరైతే వర్కర్ ఉన్నారో, ఎంప్లాయీ ఉన్నారో అతను, 24% ఎవ్రీ మంత్ ఆ ఈపీఎఫ్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. అది ఎంప్లాయర్ 12%, ఎంప్లాయీ 12% వేసుకుని ఆ ఈపీఎఫ్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి 6 నెలలు ఎంప్లాయర్కి, ఎంప్లాయీకి ఇద్దరికి కూడా ఆ 12% పే చేయక్కర్లేదు, వాళ్ళు గవర్నమెంటే పే చేస్తుంది. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ అకౌంట్ లో పే చేస్తుంది. ఆ రకంగా ఇచ్చారండి. దీనివల్ల 80 లక్షల ఎంప్లాయీస్ లబ్ధి పొందారు. 5 కోట్ల దాకా 5,000 crores మరి గవర్నమెంట్ కి బర్డన్ అనమాట. ఈ స్కీమ్ వల్ల గవర్నమెంట్ ముందుకు వచ్చింది పే చేయడానికి. అలాగే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్, ఇదేంటంటే కొన్ని ఈపీఎఫ్ ఆర్గనైజేషన్స్ పైన అనుకున్నవి కాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఎగ్జంప్టెడ్ పిఎఫ్ ట్రస్ట్లు, వీటికి సంబంధించి ఏంటంటే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎవ్రీ మంత్ ఇందాక అనుకున్నట్టు 12% పే చేయాలి. 12% పే చేసి దాన్ని 10% కి తగ్గించారండి. 12 కాకుండా 10% మీరు పే చేస్తే సరిపోతుంది. ఎంప్లాయీ 10%, ఎంప్లాయర్ 10% ఆ పిఎఫ్ అనేది ఆ పిఎఫ్ అకౌంట్ లోకి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లోకి వెళ్తుంది. అది మే, జూన్, జూలై ఈ 3 నెలలకి మాత్రమే అప్లై చేశారు అది. సో ఆ ఎక్స్ట్రా ఏదైతే తగ్గిపోయిందో 12 నుంచి 10 చేశారో ఆ డిఫరెన్స్ 2% ఎంప్లాయర్ దగ్గర ఉండిపోతుంది. ఆ మిగతా 2% ఎంప్లాయీ దగ్గర కూడా ఉండిపోతుంది. ఆ లిక్విడిటీ మనకి ఎంజాయ్ చేయడానికి అవకాశం కల్పించారనమాట. దీనివల్ల ఏంటంటే 6,750 crores లిక్విడిటీ ఎంప్లాయర్కి కానీ, ఎంప్లాయీకి కానీ మన దగ్గరే వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి. ఇది ఒక అవకాశం కల్పించారు. అలాగే ఈపీఎఫ్ఓ ఇంట్రడ్యూస్, ఈ ఎంప్లాయీస్ కెన్ విత్డ్రా, అంటే ఇప్పుడు మన ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ లో బ్యాలెన్స్ ఉంటుంది, అది ఆ టైం అయిన తర్వాత విత్డ్రా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది జనరల్ గా. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే దీని లాక్డౌన్ వల్ల సపోజ్ 1 లక్ష రూపాయలు మీ ఈపీఎఫ్ అకౌంట్ లో క్రెడిట్ ఉంది అనుకోండి, ఎంప్లాయీ ఈపీఎఫ్ అకౌంట్,
దాంట్లో 75% విత్డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంది. అంటే 75% అంటే 1 lakh మీ దగ్గర అకౌంట్ లో ఉంటే 75% అంటే 75,000 ఆర్ సబ్జెక్ట్ టు 3 salary plus DA. సపోజ్ శాలరీ మంత్ 12,000 అనుకోండి, డిఏ 3,000 అనుకుందాం, 15,000, 45,000 అతను ఆ ఎంప్లాయీ ఆ ఏ ఉండదు, విత్డ్రా చేసుకోవచ్చు. అవకాశం ఇచ్చారు దీనివల్ల, ఈ లాక్డౌన్ వల్ల. తర్వాత నెక్స్ట్ ఫైనల్ గా కొన్ని టిప్స్ చెప్పదలుచుకున్నానండి మీకు. ఇవి ఫాలో అయితే మనం హ్యాపీగా మన బిజినెస్ ముందుకు తీసుకెళ్ళచ్చు లాక్డౌన్ తీసేసిన తర్వాత. చూడండి, ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మొదలయ్యి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 31st మార్చ్. అందువల్ల కొన్ని ఇబ్బందులు, సందేహాలు, ఏ విధంగా మనం బ్యాలెన్స్ షీట్ రెడీ చేయాలి, ఏ విధంగా ప్రాఫిట్ లాస్ క్లోజ్ చేయాలి, లాక్డౌన్ లో ఉన్నాం కదా, సందేహాలు చాలా అందరికీ కూడా ఉన్నాయండి. దానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎలా తీసుకోవాలి. ఆ రోజున మనం కౌంట్ చేయలేదు కదా, వాల్యూ చేయలేదు కదా, మన షాప్ అన్ని క్లోజ్ చేస్తున్నాం, అన్ని గోడౌన్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మీరు ఒక 10 రోజులకో 1 వీక్ 15 రోజులకో స్టాక్ టేకింగ్ తీయాలి. తీసినప్పుడు ఈ లాక్డౌన్ 31st మార్చ్ తర్వాత ఏమైనా పర్చేజ్ చేసినా, ఏమైనా సేల్ చేసినా, మీరు సపోజ్ లాక్డౌన్ మనకి 31st మేకి తీసేశారు టోటల్ గా అనుకుందాం, మీరు జూన్ 7వ తారీఖు స్టాక్ వాల్యూ తీశారు. ఆ 7 రోజుల్లో మీ పర్చేజెస్, సేల్స్ అవి తగ్గించుకుని, సేల్స్ తగ్గించుకుని పర్చేజెస్ పెంచుకుని ఆ రకంగా అడ్జస్ట్మెంట్ చేసి రోల్ బ్యాక్ టెక్నిక్ ద్వారా 31st మార్చికి ఎంత వాల్యూ ఉంది అనేది మనం అరైవ్ అయ్యి దాన్ని బేస్ చేసుకుని మనం బ్యాలెన్స్ షీట్ ఆడిటర్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది, బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఆ టెక్నిక్ ద్వారా ముందుకు వెళ్లాల్సిన అవసరం. అలాగే మనం బిజినెస్ అకౌంట్స్ క్లోజ్ చేసేదానికి రికన్సిలేషన్స్ అన్ని మనం చూసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ప్రకారం బ్యాంక్ రికన్సిలేషన్, కన్ఫర్మేషన్ ఆఫ్ బ్యాలెన్స్ సప్లైర్స్ అండ్ కస్టమర్స్ దగ్గర నుంచి 31st మార్చి తెప్పించుకుని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం. అంతేకాకుండా ఈ మార్చి సంబంధించిన 31st మార్చికి మన ప్రొవిజనల్ ఎంట్రీస్ కొన్ని ఉంటాయండి. ఆ శాలరీస్ కానీ, మిగతా రెంట్ కానీ, ఇవన్నీ కూడా మనం మార్చి రెంట్ ఏప్రిల్లోనో మేలోనో పే చేస్తాం, మనం జూన్లోనో. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు అయితే జూన్ జూలైలో కూడా పే చేసే సందర్భాలు ఉంది. కానీ ఆ మార్చి 31st ఏదైతే క్రిస్టలైజ్ అయిపోయిందో ఆ పేమెంట్స్, ఎక్స్పెండిచర్ అవన్నీ కూడా బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుని దాని మీద ఎక్కడన్నా అప్లై అయితే టీడీఎస్ కూడా డిడక్ట్ చేసి ఆ ఎంట్రీస్ వేసుకుని ఆ టీడీఎస్ అంతా కూడా గవర్నమెంట్ కి రెమిట్ చేసి ఇందాక అనుకున్నట్టుగా రిటర్న్స్ వేసి, ఆ తర్వాత మన అకౌంట్ లో కూడా, మన పుస్తకాల్లో కూడా కొంతమంది టీడీఎస్ చేసి ఉంటారు మన మీద. అవన్నీ కూడా మనం ఎంట్రీలు వేసుకుని ఆ 26 days తో కంపేర్ చేసుకుని అవన్నీ కూడా టాలీ అయితేనే మనం ముందుకెళ్ళాలి. లేదంటే ఇప్పుడు మనకి పేమెంట్ చేసే వాళ్ళు ఎవరో టీడీఎస్ చేశారండి, అది మన పుస్తకాల్లో రాసుకున్నాం టీడీఎస్ డిడక్టెడ్ బై సమ్ ఎక్స్, కానీ ఆ ఎక్స్ అన్నతను గవర్నమెంట్ కి రెమిట్ చేయాలి. రెమిట్ చేయకపోవడం మీ 26 days లో కనబడదు. మీకు అది అది అవైలబిలిటీ మీకు ఉండదు. అది మనం దాన్ని ట్యాక్స్ కింద మనం తీసుకోలేము. అందుకని అది ఏంటంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళది ఇమీడియట్ గా టీడీఎస్ రిటర్న్ వేస్తే కానీ మీ అకౌంట్ లో రాదు. సో ఈ విధంగా రికన్సిలేషన్స్ అన్ని మనం చేసుకోవాల్సిన అవసరం. అలాగే కంపారిజన్ విత్ మన టర్న్ ఓవర్స్, జిఎస్టీఆర్ 2A టర్న్ ఓవర్ అంటే మనం 3B వేసి తర్వాత 1 వేస్తామండి. జిఎస్టీఆర్ 1 వేసినప్పుడు మన టర్న్ ఓవర్ డీటెయిల్స్, అవుట్పుట్ ట్యాక్స్ ఉంటుంది. అలాగే కొన్ని పర్చేజెస్ కూడా డిక్లేర్ చేస్తాం మనం. ఆ పర్చేజెస్ మీద ఇన్పుట్ ట్యాక్స్ తీసుకుంటాం మనం ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేసామో వాళ్ళు 3B వేయాలి, తర్వాత 1 వేయాలి. ఆ వాళ్ళు వేసిన 1లో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవి మనకి ఇక్కడ 2Aలో కనపడతాయి. ఇప్పుడు మాత్రమే మీకు ఐటీసీ అవైలబిలిటీ ఉంటుంది. ఆ విధంగా ఎవరన్నా మనం పర్చేజ్, మన సప్లైర్స్ ఎవరన్నా 3B కానీ 1 కానీ వేయకపోతే మనకి ఆ ఐటీసీ అవైలబిలిటీ పోతుంది. కాబట్టి వాళ్ళతో మాట్లాడి అవన్నీ కూడా అప్డేట్ చేయించుకుంటే కానీ మీకు ఐటీసీ అవైలబిలిటీ రాదు. అలాగే రివర్స్ ఛార్జ్ ప్రకారం ఏదైనా మీరు పేమెంట్ చేయాలంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సంబంధించి కానీ, లాయర్ సర్వీసెస్ వాటి మీద పే చేయాల్సిన అవసరం ఉంది. రివర్స్ ఛార్జ్ అవసరం అయితే ప్రొవిజన్ పెట్టుకుని పే చేయాలి. ఆ రివర్స్ ఛార్జ్ మీద పే చేసిన జిఎస్టీ మళ్ళీ మీకు ఇన్పుట్ ట్యాక్స్ గానే మీకు ఉపయోగపడుతుంది.
మనం కట్టాల్సిన అవుట్పుట్ ట్యాక్స్ లో అది ఇన్పుట్ ట్యాక్స్ కింద కనబడుతుంది. దాన్ని తగ్గించుకుని బ్యాలెన్సే కడతాం. అలాగే లిక్విడిటీ రిలేటెడ్ ఇష్యూస్ మనం అనుకున్నాం ఇందాక. ఈ ఏదైనా అవసరమైతే ఈ ఈ ఎడిషనల్ క్యాపిటల్ అనేది ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. బిజినెస్ మ్యాన్, ఆ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎడిషనల్ క్యాపిటల్, ఎందుకంటే ఇప్పుడు రావాల్సిన బాకీలు రావట్లేదు, జరగాల్సిన సేల్స్ జరగట్లేదు, కానీ ఇవ్వాల్సిన ఖర్చులు మాత్రం మనం పే చేయాల్సిన మాత్రం శాలరీస్ కానీ, రెంట్ కానీ, మిగతా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా మనం పే చేయాల్సిన అవసరం. అవసరమైతే కొంత ఎల్ఐసి పాలసీల మీద కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద కానీ, కొన్ని గోల్డ్ లోన్స్ అవసరమైతే తీసుకుని అవన్నీ కూడా మన బిజినెస్ లో ఇన్పుట్స్ ఇంట్రడ్యూస్ చేయడం వలన కొంత ఫెసిలిటీ, కొంత ఫ్రీగా మీకు ముందుకెళ్తానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని పాలసీలు ఉంటాయి మన దగ్గర. అంటే లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. మీ బిజినెస్ పాలసీలు తీసుకునేటప్పుడు ఆ లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ క్లాజ్ ఉంటే కనుక, ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ లో మీరు 3 నెలలు బిజినెస్ చేయలేదండి. ఈ 3 నెలలు బిజినెస్ చేయకపోవడం వల్ల మీ ప్రాఫిట్ ఎంత ఫోర్గో అయ్యారు, ఎంత లాస్ అయ్యారు. సో ఆ పాలసీ, ప్రాఫిట్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ ఉంటే కనుక మనం ఎంతైతే ప్రాఫిట్ ఫోర్గో అయ్యామో ఆ ప్రాఫిట్ ని మన క్లెయిమ్ రూపంలో మనం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనం క్లెయిమ్ పెడితే మనకు వస్తుంది. అలాంటి పాలసీలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. అలాగే చాలా మంది వర్రీ అవుతున్నారు ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ. ఈ జాబ్స్ మళ్ళీ వీళ్ళకి ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నా జాబ్ ఉంటుందా ఉండదా, మరి ఎట్లా ఉంటుంది పరిస్థితి, కొంతమందికి భయంగా ఉంది. యాక్చువల్గా ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అండి, ఎంప్లాయీ వాళ్ళిద్దరి మధ్యన సయోధ్య సరిగా లేకపోవడం వల్ల ఈ అన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. దానికి నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ఎంప్లాయీ. ఆ రిలేషన్షిప్ ఎంత బాగుంటే వాళ్ళు ఈ లాక్డౌన్ పీరియడ్ లో రాకపోయినప్పటికీ మీరు ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశారో బిజినెస్, వాళ్ళందరూ ఎత్తుకుని మీ దగ్గరికి వస్తారు. అలా ఎంప్లాయీ కూడా అలా ఆలోచించాలి, ఎంప్లాయీ కూడా అలాగే ఆలోచించాలి. అప్పుడే బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లానే ఎంప్లాయర్. ఇప్పుడు చూడండి, ఎంప్లాయర్ ఎన్నో ఇందాక అనుకున్నట్టుగా అవసరమైతే అతను పర్సనల్ లోన్స్ తీసుకొచ్చి బిజినెస్ లో పెడుతున్నాడు. కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ ఎంప్లాయీకి ఉండాలి. అలాగే ఎంప్లాయీ మీద కూడా ఎంప్లాయర్కి ఒక సద్భావన ఉండాలి. ఎంప్లాయర్ ఏమనుకుంటాడు, నేను జీతం ఇస్తున్నాను కదా నువ్వు పని చేయాలంటాడు. వాడు వేరే పని చేయకుండా మీ దగ్గరకు వస్తున్నారు, మీ దగ్గరకు వచ్చి పని చేస్తున్నాడు. కాబట్టి అతని వేరే వ్యాపకం ఏం లేదు. కాబట్టి మనం అతన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎంప్లాయర్ ఉంది. ఈ రకంగా మనం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటే ఆ బిజినెస్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తానికి అవకాశం ఉంది. డ్యూ టు లాక్డౌన్ మెజారిటీ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది. ఇప్పుడు మా పిల్లలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఉన్నారు ఇద్దరు. అంటే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం అనేది చాలా బాగుంది, మంచిదే. ఎంప్లాయీ ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటుంది, ఆ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ముందుకెళ్ళటం వల్ల బిజినెస్ అన్ఇంటరప్టెడ్ గా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మంచి అవగాహన, మంచి అవకాశం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. దానికి సంబంధించిన టెక్నాలజీ, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఆ ఎంప్లాయీని వర్క్ ఫ్రమ్ హోమ్ కి మనం సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఈ ఇన్కమ్ తగ్గింది కాబట్టి కొన్ని సేవింగ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనం అడ్జస్ట్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం. అదే రకంగా ఇందాక అనుకున్నట్టుగా ఇన్సూరెన్స్ సంబంధించి కొన్ని స్పెసిఫిక్ గా ఈ కరోనా వైరస్ సంబంధించి కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయండి. అవి మనం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో హెల్త్ కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నామో అక్కడి నుంచి 30 డేస్ తర్వాత అది ఎఫెక్ట్ లోకి వస్తుంది అనమాట. అలాంటి పాలసీలు ఏమైనా అవసరం అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి మనకి. ఆ రెన్యువల్ డేట్ ఎప్పుడుందో చూసుకుని కరెక్ట్ గా రెన్యువల్ డేట్ కన్నా ముందుగానే ఆ ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇప్పుడు దీని ఒక 30 డేస్ దానికి కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చారండి, అది చూసుకోవాలి మనం. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవన్నీ కూడా డేట్స్ పర్ఫెక్ట్ గా కట్టాలి. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి ఏం చేశారంటే అడిషనల్ గా 30 డేస్ గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ మీరు 31st మార్చ్ కి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలండి. మామూలుగా ఏంటంటే గ్రేస్ పీరియడ్ 30 డేస్ ఉంటుంది. మా 31st మార్చ్ ని కట్టాల్సింది ఏప్రిల్ 30లో కట్టొచ్చు. కానీ ఈ లాక్డౌన్ వల్ల ఇంకొక 30 డేస్ టైం ఇచ్చారు మనకి. అంటే మే 30 లోపు మీ 31st మార్చ్ ని కట్టాల్సిన ఎల్ఐసి ప్రీమియం మే 30 లోపు కట్టినా కూడా పాలసీ ల్యాప్స్ అవ్వదు. ఆ రకంగా మనకు అవకాశం కల్పించారు. నేను ఇప్పుడే వెళ్ళి కట్టొచ్చేసాను ప్రీమియం. అది అంటే మాక్సిమం అవకాశం తీసుకున్నాను నేను కూడా, అవకాశం ఉంది కాబట్టి. అలాగే ఈఎంఐ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం సంబంధించి ఈఎంఐ రూపంలో కూడా మన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయొచ్చు.
సపోజ్ 40,000 హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలి, 42,000 దాన్ని డివైడెడ్ బై 12 వేసి ప్రతి నెల కూడా ఆ అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అలాగే యూలిప్ హోల్డర్స్ కొంతమంది ఆ మెచ్యూరిటీ అమౌంట్స్ కొంచెం అడ్వాన్స్ గా కావాలన్నా కూడా దానికి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టి కొన్ని అడ్వాన్స్ గా తీసుకోవడానికి మనం ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ ట్రేడింగ్, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మనం ఫైనల్ గా 31st March బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి. ఎట్లా మనం ఈ ట్రేడింగ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఇవన్నీ కూడా 31st March మీ తెలిసిన అకౌంటెంట్ వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టుకుని కావాల్సిన ఎంట్రీస్ అన్ని వేసేసి ఒక ప్రాఫిట్ ఎంత వచ్చింది, దానికి సంబంధించిన ట్యాక్స్ ఎంత పడుతుంది అనేది బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకుని రఫ్ గా ప్రొవిజనల్ గా షెడ్యూల్స్ అన్ని కన్ఫర్మేషన్స్ అన్ని తీసుకుని ఆడిటర్కి వెళ్లే లోపే మీరు ఇవన్నీ చేసుకోవడం వలన కొంచెం మీకు క్లారిటీ వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక క్లయింట్ ఉన్నారు నాకు, ఆయన మొత్తం అన్ని ఆయనే రెడీ చేసి తీసుకొస్తారు. ఆయనకి ఎందుకు జరిగింది, ఎలా చేస్తున్నారంటే ఆయన అన్ని ఆయనే తయారు చేసి తీసుకొస్తారు. నేను జస్ట్ ఓన్లీ ఆడిట్ రిపోర్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం నా పని. సో అంత అవగాహన ఎందుకు వచ్చింది ఆయనకి, ఎలా వచ్చిందని చూసాను నేను. అంటే ఆయనకి ఇంతకుముందు ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందండి. రైడ్ జరిగినప్పుడు 60 రోజులు వరుసగా నా దగ్గరికి వచ్చారు ఆయన ఆఫీస్కి. ఎందుకు జరిగిందండి రైడ్, ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది అంటే కొన్ని ఇష్యూస్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఏమంటే మీరు ఇక్కడ డివియేట్ అయ్యారు, ఇది ఇన్కమ్ చూపించలేదు, ఈ అసెట్ మీరు డిక్లేర్ చేయలేదు, దానివల్ల ఈ నోటీసులు వచ్చినాయి, మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ దగ్గరికి రావడం జరిగింది, దాని మీద మీరు కొంత పేమెంట్ కూడా చేశారు, అవన్నీ కూడా గోల్డ్ జ్యువెలరీ కూడా వాళ్ళు సీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఆయనకి ఆ బాధ, ఆ ఇబ్బందుల్లో చాలా మంచి అవగాహన చేసుకుని నా దగ్గర నుంచి కావాల్సినంత నాలెడ్జ్ తీసుకుని ఆయన ఇప్పుడు 10 ఏళ్ళు ఏందండి, ఆ 10 ఏళ్ళ నుంచి ఆయనే అన్ని కూడా తయారు చేసి తీసుకొస్తున్నారు. అంతకుముందు అన్ని నేను తయారు చేసేవాడిని. ఈ 10 ఏళ్ళ నుంచి నాకు పనే లేదు, జస్ట్ ఆ రిపోర్ట్ రెడీ చేయడం, రిటర్న్ ఫైల్ చేయడం. అంత అవగాహనతో ఆయన ముందుకెళ్తున్నారు. వాళ్ళ పిల్లల్నే ఇంటర్నల్ ఆడిటర్స్ గా పెట్టేసుకున్నారు, వాళ్ళే ఆడిట్ చేసేస్తారు. ఆయన తయారు చేస్తే పిల్లలు ఆడిట్ చేసేస్తారు, నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఫైనలైజ్ చేసుకోవడం ముందు. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, ఫైనల్ గా ఈ లాక్డౌన్ పీరియడ్ ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే, ఇలాంటి పనులు, మనకి తెలియని పనులు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుని వాళ్ళతో నాలెడ్జ్ పెంచుకుని ఆ ఏరియాలో మనం అన్ని కూడా చేసుకోవడం వల్ల మన పూర్తిగా అవగాహన పెరుగుతుంది. ఈ టైంని కూడా మనం ఉపయోగించుకోవచ్చు ప్రాపర్ గా అనేది నా అభిప్రాయం. ఇప్పుడు 31st May వరకు, అంటే 31st March 2020 మీరు ప్రొవిజనల్ బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్ తయారు చేయాలంటే ఈ 31st May కూడా సరిపోదు, ఈ 2 నెలల్లో మీరు సరిపోదు, ఇంకా కావాలి. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఆ నాలెడ్జ్ గెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడేదానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ థింగ్స్ టు డూ ఇన్ లాక్డౌన్ పీరియడ్ లో ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాము, అందరం ఎంజాయ్ చేస్తున్నాము, చాలా విషయాలు మనం తెలుసుకుంటాం తెలియనివి. ఇప్పుడు నేను కూడా చాలా విషయాలు ఇంట్లో పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. యాక్చువల్ గా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ, ఇవన్నీ కూడా రైటప్ కానీ, ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉండి, అంటే ఎలా ఉందంటే ఇల్లే వైకుంఠం కడుపే కైలాసం అంటారు చూసారా, ఆ విధంగా ఇంట్లోనే ఉండి అన్ని మా మేడం చేత అంతా కూడా డ్రాఫ్ట్ చేయించడం జరిగింది. స్క్రిప్ట్ పిల్లల చేత ఈ పవర్ పాయింట్ అంతా కూడా రెడీ చేయించి, ఆ బొమ్మలన్నీ కూడా క్రియేట్ చేసి చూడటానికి బాగా నీట్ గా తయారు చేసి పెట్టారు. అది నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాను, ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకున్నాను. భవిష్యత్తులో నేనే చేసుకోగలను. ఆ విధంగా ఈ లాక్డౌన్ పీరియడ్ ని సద్వినియోగం చేసుకోవాలనేది నా ఉద్దేశం అండి. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ పెంచుకోవటం, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అని ఉన్నది, ఇవన్నీ కూడా లేటెస్ట్ విషయాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకుని మనం ముందుకెళ్తాం వల్ల హ్యాపీగా ఉంటుంది, అంతా బాగుంటుందని. ఉందిలే అంటే ఒక పాటతో నేను ముగిస్తానండి. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనే రకంగా ముందుకెళ్దామండి మనం. ఓకే, ముక్తేశ్వరారు. ఓకే సార్, ఓకే సార్. ఈ స్క్రీన్ షేరింగ్ ఆపచ్చు కదా? ఓకే, రైట్ సార్. మెంబర్స్ అందరికి కూడా అవగాహన కలిగే విధంగా మీరు చాలా టాపిక్స్
ఈవెన్ చిన్న బిజినెస్ల దగ్గర నుంచి ఒక ఇండస్ట్రీల వరకు పనికొచ్చే అన్ని రకాల నాలెడ్జ్ని షేర్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ మీటింగ్ మిస్ అయ్యారో వాళ్ళు చాలా విషయాల్లో మిస్ అయినట్టుగా అనుకుంటున్నాం. కానీ వాళ్ళందరికి కూడా ఇబ్బంది లేకుండా మనం యూట్యూబ్ ద్వారా ఇది అంతా కూడా రికార్డ్ చేసి మళ్ళీ మన గ్రూప్లో ఫార్వర్డ్ చేసి అది అందరికి ఇంకే విధంగా మనం షేర్ చేద్దాం. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ దీంట్లో కొన్ని విషయాల్లో ఏంటంటే ఇప్పుడు మనం కొంతమంది మనకి టీడీఎస్ డిడక్ట్ అవుతుంది, కానీ వాళ్ళు రిటర్న్స్ అయిపోతే మన పాన్ నెంబర్ మీద అది చూపించదు. అలాగే అలాంటివన్నీ కూడా కొన్ని మెలకువలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ లాక్డౌన్ పీరియడ్ లో మాత్రం చాలా విషయాల్లో మేము కూడా అవగాహన పొందాం. అంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి మాక్సిమం పిల్లలందరూ ఇంట్లో ఉన్నారండి. ఈ జూమ్ మీటింగ్ లో మనం ఇన్ని కండక్ట్ చేస్తున్నాం. మన జోన్ లెవెల్లో జూమ్ మీట్లన్నీ జూమ్ ద్వారా చేయడం జరిగింది. ఆ రోజున ఎవరికి వాళ్ళే ఆ మీటింగ్ కండక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రతి జోన్ చైర్పర్సన్ కూడా చేయగలిగాడు. కారణం ఏంటంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళ వాళ్ళ హెల్ప్ తీసుకుంటే పిల్లలందరూ కూడా ఇది నాలెడ్జ్ ని అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. ఎనీవే చాలా మెంబర్స్కి ఎవరైనా డౌట్ ఉంటే మాత్రం వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇస్తాను. అంటే రామచంద్ర గారు ఆల్మోస్ట్ అన్ని క్లారిటీ ఇచ్చారు, కానీ మీకేమన్నా పర్సనల్ డౌట్స్ ఉన్నట్టయితే మీరు కూడా ఇచ్చేయచ్చు. తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. యాక్చువల్ గా పాత రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏం చెప్పేవాళ్ళంటే 6 years వరకు మనం ఏదన్నా ఒక ఇందాక మీరు ఏదన్నా చూసారు, కొన్ని ప్రాపర్టీస్ చూపించకపోయి అలాంటి ఏమన్నా ఒక 6 years వరకు మన రిటర్న్స్ లో ఏదైనా మనం కాపాడగలిగితే ఇంకా తర్వాత దాంతో పని లేదన్నట్టుగా ఏదో విన్నాను నేను. కానీ లిమిట్ టైం అంటే ఎన్ని సంవత్సరాలదైనా వచ్చిద్దా? అట్లే లేదండి. మీ పేరుతో ఒక ప్రాపర్టీ ఉండి సపోజ్ 15 ఏళ్ల క్రితం మీరు కొన్నారండి ప్రాపర్టీ. అది మీ మామూలుగా అయినా సరే ఏదైనా రైట్ జరిగినప్పుడైనా సరే మన అకౌంట్స్ మనం ఒక 6 years అనేది లిమిట్ ఏమైనా ఉందా? ఎన్ని సంవత్సరాల వెనకైనా వెళ్ళొచ్చా వాళ్ళు? నో 8 years వరకు వెళ్ళొచ్చండి. 8 years వరకు వెళ్ళొచ్చు. 8 years వరకు మన రికార్డ్స్ అన్ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. 8 years వరకు వెళ్ళడానికి అధికారం ఉంది డిపార్ట్మెంట్. 9.5 years నాకు నోటీస్ వచ్చింది సార్. ఏం సార్? వస్తున్నాయి. వస్తున్నాయి ఇప్పుడు. జనరల్ గా ఏంటంటే 8 years అండి. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో ఇంకా వెనక్కి వెళ్తున్నారు. అంటే మీరు ఒక ప్రాపర్టీ ఉన్నదండి, మీకు ఎప్పుడో కొన్నారు మీరు, అది పుస్తకాల్లో లేదు, ఇప్పుడు అమ్మారు మీరు. ఇప్పుడు అమ్మినప్పుడు అది ఆ డబ్బు వచ్చి మీ అకౌంట్ లో పడిపోయింది. కొన్నదేమో రికార్డ్ లో లేదు, అమ్మిందేమో రికార్డ్ అయింది. మరి అప్పుడు ఎప్పుడు కొన్నారు ఏంటి అనేది తవ్వినప్పుడు ఆ పాతవి కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఏం చేస్తామంటే మేము 9.5 సంవత్సరాల క్రితం ఒక 6 ఎకరాల సైట్ తీసుకొని 4 ఫ్రెండ్స్ కలిపి అంతా కూడా ఫ్లాట్లు వేసేసి ఇమీడియట్ గా అమ్మేసాం. కొన్నది అమ్మింది 2 షార్ట్ టర్మ్ లో ఆ ఇయర్ లో అది డిస్ప్లే అవ్వలేదు. అప్పుడు మార్కెట్ వాల్యూ దాదాపు 3 lakhs చేంజ్. అంటే పొలంగా కాబట్టి అది ఫ్లాట్లో తక్కువ రేట్లో పడింది. ఇమీడియట్ గా మనం కొంతమంది డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించాం. ఒక బిట్ వరకు మనం విడిగా ఒక 2-3 months తర్వాత అమ్మాం. ఆ షార్ట్ టర్మ్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ కి 9.5 సంవత్సరాల తర్వాత నోటీస్ వచ్చింది నాకు. అలాగే మెంబర్స్ కూడా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే ఊరికి జస్ట్ జనాలకి తెలియపరచడం కోసం చెప్తున్నా. అది ఆల్రెడీ మళ్ళీ మనం రిప్లై చేయడం అన్నీ అయిపోయింది అనుకోండి. ఎనీ డౌట్స్ ఎవరన్నా? వెంకటేశ్వర గారు మాట్లాడతారా? ఉన్నా రైట్, వెంకటేశ్వర గారు మాట్లాడండి. నమస్తే, చెప్పండి వెంకటేశ్వర గారు. 8 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం జీవీరావు గుర్రం 10 ఏళ్ల క్రితం ఎప్పుడో మామూలుగా స్థలం కొన్నాము. 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు అప్పట్లో మేము ఇన్కమ్ ట్యాక్స్ లో 10 ఏళ్ల క్రితం అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ లో లేవు మేము. అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ లో లేవండి. లేటెస్ట్ గా మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ లో ఆర్టీవీ లోకి వచ్చామండి సార్. వింటున్నాను, చెప్పండి. అప్పటి నుంచి ఇంత మట్టుకు దాన్ని అసలు అప్పటి నుంచి ఇంత మట్టుకు ఆ బిట్టుని నేను చూపించలేదు. అసలు బిట్టుని చూపించలేదు. రేపు ఏదన్నా అమ్మితే దానికి ఏమన్నా ముందు ఇచ్చేయాలా ఏంటి అనేది కావాలి. అవునవును, జాగ్రత్తగా చూసుకోవాలి. అది మీరు రికార్డ్ చేయకపోయినా కూడా మీరు అమ్మినప్పుడు ఎప్పుడైతే కొన్నారో ఆ డిఫరెన్స్ మీద మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. కాకపోతే అది డిక్లేర్ చేయలేదు కాబట్టి ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నారు ఏంటి అనేది చూడాలి. అప్పుడు మీకు ఆదాయం ఉందా లేదా, ఆ ఆదాయం మీద మీరు అప్పట్లో ట్యాక్స్ కట్టలేదు కాబట్టి కొన్ని ఇష్యూస్ వస్తాయి. అవి మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం. అప్పుడు మీరు ఎట్లా వచ్చింది ఆ ప్రాపర్టీ, మీకు ఎలా వచ్చింది, సోర్స్ ఏంటి? ఓకే.
ఆహా, ఆ, ఆ. పర్వాలేదు. అంటే యాక్చువల్ గా నేను మామూలుగా యాక్చువల్ గా మేము వ్యవసాయదారుని, మాకు మా నాన్నగారు ఇచ్చిన పొలాలు, మామిడి తోటలు ఇవన్నీ ఉన్నాయి నాకు. అంటే అప్పట్లో ఏదో వచ్చాము కొన్నాము దాని గురించి అన్నమాట మామూలుగా. అంటే ఆ విధంగా అప్పటి నుంచి వ్యవసాయం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అప్పట్లో చూపెట్టలేదు అనమాట యాక్చువల్ గా చెప్పాలంటే. నేను వ్యవసాయదారుడిగా ఉన్నా కాబట్టి. అదే ఆ కొన్న ఇయర్ లో మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? కొన్న ఇయర్ లో అగ్రికల్చర్ ఆదాయం ఉందండి మీకు. ఆ ఆదాయంతో కొన్నారు, తప్పులేదు. ఇప్పుడు అమ్ముతున్నారు. ఆ డిఫరెన్స్ అమౌంట్ మీద ఇప్పుడు అవసరమైతే ట్యాక్స్ కడతారు. అదే అగ్రికల్చర్ వ్యవసాయ భూమి అనుకోండి, అసలు ప్రాఫిట్ వచ్చినా కూడా ట్యాక్స్ పడదు. ఏదైనా సార్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్, అసలు ఇన్కమ్ ట్యాక్స్ లేదు, సేల్ ట్యాక్స్ లేదు. 5 కోట్లు 10 కోట్లు సంపాదించిన తర్వాత ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్నారు. కొట్టించి కట్టినోడికే ఈ బాధలన్నీ వస్తున్నాయి సార్. అదేం లేదండి. అదేం లేదు. వాళ్ళే ఎప్పుడైనా వాళ్ళు కూడా రావాల్సిందే. అందరూ వస్తారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ బేస్ ఇంత ముందు మన 100 కోట్లలో 8% అంటే 8 కోట్ల మంది ట్యాక్స్ కట్టేవారు. ఇప్పుడు అది ఈ డిమానిటైజేషన్ తర్వాత జిఎస్టి పెట్టిన తర్వాత ఇప్పుడు అది 13% అయింది. అంటే 100లో 13 మంది ట్యాక్స్ కడుతున్నారు. ఇంత ముందు 6 కట్టేవారు 100లో. సో అందువల్ల అందరూ వస్తారండి. అందరూ వస్తారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లు, షేర్లు ఉన్నాయి సార్. మ్యూచువల్ ఫండ్లు, షేర్లు ఉన్నాయి. అవి కొన్ని చూపెట్టడం లేదు అసలు. బ్యాంక్ నుంచి వెళ్ళే కానీ ఆ బ్యాంకులు కానీ చూపెట్టలేదు. అదే చెప్పేది. ఆ సోర్స్ ఏంటి? మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముఖ్యం. ఆ సోర్స్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ అసెట్ మీరు డిక్లేర్ చేయగలిగితే, ఇప్పుడు అమ్మినప్పుడు ఆ కొన్నదానికి డిఫరెన్స్ మీదే ట్యాక్స్ పడుతుంది తప్పితే ఆ ఎప్పుడు కొన్నారు ఏంటి అనేది అప్పుడు సోర్స్ కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇబ్బంది లేదు. మీరేం వరి అవ్వకర్లా. ఇప్పుడు ఏంటంటే అప్పట్లో మనం రికార్డ్ చేయలేదు, ఇప్పుడు మన అమ్మినప్పుడు రికార్డ్ అయిపోతుంది. అదే కదా మీ భయం. ఏం ఇబ్బంది లేదండి. అట్లా మీ క్యాపిటల్ అకౌంట్ తగ్గిపోయి ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల అది మనం ఎక్స్ప్లెయిన్ చేసి డిపార్ట్మెంట్ కి ఏదైతే డిఫరెన్స్ ప్రాఫిట్ ఉందో దాని మీద ట్యాక్స్ కడితే సరిపోతుంది. అది నా అభిప్రాయం. ఇంకో చిన్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఏం లేదు సార్, కాదు అర్షద్ బాధ టైం కాడి నుంచి ఉన్నాయి. అప్పట్లో నష్టపోయాం బాగా. అప్పుడు అన్ని అలా పడేస్తున్నాయి అన్నమాట మామూలుగా. మనం ఒకసారి మీది పర్సనల్ కేర్ తీసుకోవాలి. ఒకసారి పర్సనల్ గా కలుద్దాంలేండి మనం. మనం ఏదైనా లోన్ కోసం వెళ్తే తీసుకుంటున్నారు, వాళ్ళు మన దగ్గర ఏం డీటెయిల్స్ అడగరు. జస్ట్ మన పేరు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు, మన డేటా మొత్తం వచ్చేస్తుంది. ఎట్లా మన చిన్నప్పటి నుంచి లోన్స్, క్లియర్ అయిన లోన్స్ డేటా కూడా వచ్చింది. దాంట్లో 4-5 పేజీలు వస్తుంది. మన పాత లోన్స్ ఏమన్నా కొని అమ్మేసినా కూడా మొత్తం వచ్చేస్తుంది. మనం ఈవెన్ దీనికన్నా బిఫోర్ ఫోన్ నెంబర్ వాడుంటే దాని డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. రైట్ సార్. అలాగే బుల్లిబాబు గారు ఏమైనా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. సార్ చెప్పండి సార్. నమస్తే. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు మీరు మాట్లాడండి సార్. అది అన్మ్యూట్ అవ్వలేదు. అది రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. రైట్. ఓకే. గుడ్ ఈవినింగ్ రామచంద్ర గారు. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు టీడీఎస్ కి 75% కడితే చాలు అని మొన్న సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు కదా. అది ఏ ఫైనాన్షియల్ ఇయర్ కండి? లాస్ట్ ఇయరా లేకపోతే కరెంట్ రన్నింగ్ ఇయరా? ఇందాక వచ్చింది స్లైడ్ లో 2021 ఫైనాన్షియల్ ఇయర్ అండి. అది 14/5/2020 నుంచి అది అప్లై అవుతుంది. అది సపోజ్ మీరు ఒక రెంట్ మీ ల్యాండ్ లార్డ్ కి పే చేస్తున్నారండి, 1,00,000 రూపాయలు పే చేస్తున్నారు అనుకోండి. 10% టీడీఎస్ చేయాలి మీరు. అంటే 90,000 మీ ల్యాండ్ లార్డ్ కి ఇవ్వాలి. ఆ 10% గవర్నమెంట్ కి రెమిట్ చేయాలి. ఇప్పుడు ఆ 10% 7.5% చేశారు. అంటే 25% తగ్గించారు. 7,500 మాత్రమే మీరు కట్ చేసి 92,500 మీ ల్యాండ్ లార్డ్ కి ఇచ్చేస్తారు. ఆ 7,500 2021 ఫైనాన్షియల్ కి సంబంధించిన టీడీఎస్ అనమాట. అది దానివల్ల ఏంటంటే లిక్విడ్ ఫండ్స్ ఆ ల్యాండ్ లార్డ్ దగ్గర ఉంటాయి. ఆ 2,500 ఎక్స్ట్రా లిక్విడిటీ పెరుగుతుందని. అందుకోసం 100% కట్టేవచ్చండి కావాలనుకుంటే. 100% అంటే అవతల వాళ్ళు అబ్జెక్షన్ లేకపోతే, ఇప్పుడు అతనికి నాలెడ్జ్ ఉందనుకోండి, అతను అంటాడు కదా మీరు 10% ఎందుకు చేశారు, 14 మే 2020 నుంచి 75% ఆఫ్ ది రేటే కదా, 7.5% చేస్తే సరిపోతుంది కదా, మీరు 10 ఎందుకు చేస్తారు అని అడుగుతాడు కదా. అందువల్ల మీరు ఆ యాక్ట్ తెలుసుకుంటే 7.5% చెయ్యాలి, 75% ఆఫ్ ది రేట్.
10% చేసిన వాళ్ళ అబ్జెక్షన్ లేదనుకోండి, ఇబ్బంది లేదు. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన చంద్రశేఖర్ గారు అండి. సార్ జయవాసవి. నమస్తే నమస్తే అన్నగారు. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? పుట్టపర్తి సార్ ఇప్పుడు మా మేడం కు గిఫ్ట్ గా వచ్చిందో పుట్టపర్తి. అవునవును, అర్థమైంది. మా మేడం కు ఒక అసెట్ గిఫ్ట్ గా వచ్చింది. అది చూపించాలి ఎక్కడ? ఇప్పుడు చూపించాలా, చూపించకుండా అలాగే పెట్టాలా? నాకు అర్థం కావడం లేదు. గిఫ్ట్ గా వచ్చింది. ఎవరు ఇచ్చారు గిఫ్ట్? ఎప్పుడు ఇచ్చారు? గిఫ్ట్ ఇచ్చి కూడా 2005 అట్లా ఇచ్చారు. ఏ ఇబ్బంది లేదు. అప్పుడు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసారా ఆవిడవి? అప్పట్లో లేదు. లేదు కదా. గిఫ్ట్ తీసుకోవచ్చు కదా. తీసుకున్నారు. తప్పే ఉంది. ఆవిడ ఇప్పుడు ఏమైనా అమ్ముతున్నారా? పుట్టింటి ఇచ్చింది. ఇప్పుడైతే అమ్మే ఆలోచన లేదు. దాని మీద రెంట్స్ వస్తున్నాయి. రెంట్స్ రెంటల్ ఇన్కమ్ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో అడ్మిట్ చేసి రిటర్న్ వేయాలి. ఎంత వస్తుంది రెంట్? 25,000 వస్తున్నది నెలకు. అంటే 3 లక్షలు. కాబట్టి మీరు రిటర్న్ వేయాలి. 3 లక్షలు. ఇంకా వేరే ఆదాయం ఏమైనా ఉందా? లేదు. ఓకే, 3 లక్షలు రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి 2.5 లక్షలు దాటిపోయింది. కాబట్టి రిటర్న్ ఫైల్ చేయాలి. ఇప్పుడు మీకు రెంట్ ఇచ్చే అతను టీడీఎస్ కట్ చేశారు అనుకుందామండి. అప్పుడు మీరు రిటర్న్ ఫైల్ చేస్తే కదా రిఫండ్ వస్తుంది మీకు. అవును, లేదా రాదు. అందువల్ల ఎప్పుడో వచ్చిన గిఫ్ట్ అదేమి ఇప్పుడు దాని మీద ఇప్పుడేమైనా ట్యాక్స్ కట్టక్కర్లా మీరు. దాని మీద ఎప్పుడో వచ్చిన గిఫ్ట్ మీద ఇప్పుడేం ట్యాక్స్ పడదు, ఆదాయం మీదే ట్యాక్స్ పడుతుంది. ఓకే ఓకే. అంటే అది మన పేరుతో రిజిస్ట్రేషన్ కాలా ఇంకా? అలా ఉంది. ఏంటది? గిఫ్ట్ ఇచ్చారు కదా, మరి రిజిస్ట్రేషన్ అవ్వకుండా దాన్ని గిఫ్ట్ ఎలా ఇచ్చారు? వాళ్ళు వాళ్ళల్లో రాసుకున్నారు అంతే. మా మామగారు ఇది అసెట్ పాపకు అని అంతే. అది రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా. రిజిస్ట్రేషన్ అయితేనే. రిజిస్ట్రేషన్ అవ్వకుండా గిఫ్ట్ తీసుకున్నా కూడా వాళ్ళు దాని మీద ఆదాయం ఈవిడ ఎంజాయ్ చేస్తుంటే అది ఇండైరెక్ట్ గా మనం యాక్సెప్ట్ చేసినట్టే గిఫ్ట్. ఇప్పుడు ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఓకే, ఆవిడే అబ్జెక్షన్ లేదు. ఆవిడే కదా ఇచ్చారు. ఓకే, గుడ్. ఆవిడ అబ్జెక్షన్ లేకుండా తప్పేం లేదండి. అది రికార్డ్ చేసుకోవాలి. మీరు ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. రైట్ సార్. గోపి గారు బాగున్నారా? ఎస్ బాగున్నారు సార్. గోపి గారు అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఉయ్యూరు గోపి గారు. ఇంకా వెంకటరమణ సార్ మీరు మాట్లాడండి సార్. చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. వెంకటరమణ శ్రీధరాలు అండి. నాకు ఇండివిజువల్ స్టేటస్ లో ట్యాక్స్ పడుతుందండి. హెచ్ఎఫ్ స్టేటస్ లో ట్యాక్స్ లేదండి. నాకు హెచ్ఎఫ్ స్టేటస్ లో ట్యాక్స్ లేదండి. అందుకు నాకు హెచ్ఎఫ్ లో ఇండివిజువల్ లో ఉన్న ఎఫ్ఆర్ ఫండ్స్ ని కొంత హెచ్ఎఫ్ ట్రాన్స్ఫర్ చేయవచ్చా? అట్లా చేయకూడదు కాదు. అంటే చేస్తే మళ్ళీ వెనక్కి రాదు. మళ్ళీ మీకు మీరు ఇండివిజువల్ ఫండ్స్ ఎప్పుడైతే హెచ్ఎఫ్ ట్రాన్స్ఫర్ పెట్టారో ఆ ఆదాయం దాని మీద వచ్చే ఆదాయం మీద హెచ్ఎఫ్ ట్యాక్స్ కడుతుంది. ఇంకా మళ్ళీ వెనక్కి రాదు. అది మీరు పంపించగలరు కానీ హెచ్ఎఫ్ కి మళ్ళీ హెచ్ఎఫ్ నుంచి వెనక్కి తీసుకోలేరు. అందరూ హెచ్ఎఫ్ లో చాలా మంది మెంబర్స్ ఉంటారు కదా, మీ పిల్లలు అందరూ ఉంటారు మెంబర్స్. దాంట్లో వాళ్ళందరూ కన్సెంట్ కావాలి. మళ్ళీ ఇవ్వటం ఈజీనే, తీసుకోవడం కష్టం హెచ్ఎఫ్ నుంచి వెనక్కి. కాబట్టి ఆ ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చు, తప్పలేదు. హెచ్ఎఫ్ నుంచి హెచ్ఎఫ్ లో వచ్చిన ఆదాయం మీద హెచ్ఎఫ్ లో ట్యాక్స్ కడతారు. ఏమంటారు? లేదు కుదరదు. హెచ్ఎఫ్ లో దానికి అంటే ఏదైనా ఆదాయం రావటానికి ఏదైనా మీరు ఖర్చు పెడితే ఆ ఖర్చు ఏమైనా తగ్గుతుందేమో గానీ దానికి కూడా ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ అనుకోండి. హెచ్ఎఫ్ కి ఏముంటుందండి? హెచ్ఎఫ్ ఖర్చులే ఉండవు. హెచ్ఎఫ్ కి రెంటల్ ఇన్కమ్ గానీ వడ్డీ ఆదాయం గానీ ఇలాంటివే ఉంటాయి. వాటికి బిజినెస్ చేసేదానికి లేదు కదా. హెచ్ఎఫ్ పేరుతో బిజినెస్ చేస్తే అది వేరు. అంటే ఏమి మనం ఆదాయం ఏదైతే వస్తుందో హెచ్ఎఫ్ కి ఆ ఎక్స్పెండిచర్ ఎలిజిబిలిటీ ఉండదండి జనరల్ గా. వడ్డీ ఆదాయానికి, ఇంట్రెస్ట్, రెంటల్ ఇన్కమ్ కి మీ 30% స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. అది క్లెయిమ్ చేసుకోవచ్చు. సపోజ్ ₹1,00,000 రెంటల్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి మీకు హెచ్ఎఫ్ పేరుతో, 30,000 తగ్గించి బ్యాలెన్స్ 70,000 మీదే ట్యాక్స్ కడతారు మీరు. హలో సార్, సారీ అండి డిస్టర్బెన్స్. ఓకే, అర్థమైందండి? అర్థమైంది. ఇప్పుడు హెచ్ఎఫ్ స్టేటస్ లో నాకు ఒక సైట్ ఉందండి.
ఆ సైట్ కన్స్ట్రక్షన్ నిమిత్తం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసి దాని నుంచి వచ్చిన రెవెన్యూ వస్తుంది కదండి. హెచ్ఎఫ్ లో సైట్ ఉంది, దానికి కన్స్ట్రక్షన్ నిమిత్తం ఇండివిజువల్ స్టేటస్ నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను. అప్పిస్తారు హెచ్ఎఫ్ కి, ఇవ్వండి తప్పలేదు, అప్పివ్వచ్చు. కన్స్ట్రక్షన్ పూర్తి చేసిన తర్వాత వచ్చిన రెవెన్యూ నుంచి బ్యాక్ చేసుకోవచ్చా? అది అప్పు రూపంలో ఇస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా మీరు వంశరాలు మళ్ళీ వెనక్కి తీసుకునే ఉద్దేశం లేకుండా ఇస్తే మాత్రం కష్టం. దాని మీద హెచ్ఎఫ్ కి దాని మీద వచ్చి ఆదాయం హెచ్ఎఫ్ కి వెళ్ళిపోయి, అలా కాకుండా ఒక బ్యాంకు చెక్ ద్వారా గానీ ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా గానీ మీరు హెచ్ఎఫ్ కి వెళ్తే అది అప్పు కింద అక్కడ రికార్డ్ అయితే కనుక దాని మీద మీకు ఇబ్బంది లేదు. అట్లా అది వెనక్కి మళ్ళీ తీసుకోవచ్చు, మీరు వెనక్కి తీసుకోవచ్చు. అక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అంటాం దాన్ని. ప్రసాద్ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారు, మీరు అడ్మిట్ చేసుకోండి సార్. రాజేశ్వర్ ఆల్రెడీ క్లారిఫికేషన్ తీసుకున్నాను సార్, అయిపోయింది. థ్యాంక్ యూ. రైట్. అయితే నెక్స్ట్ వెంకట్రావు గారు సార్. అయిపోయింది సార్. ఒక్క నిమిషం అండి. వెంకట్రావు గారు. జై వాసవి. రామచంద్ర గారు నెక్స్ట్ ఫ్లైట్స్ చాలా ప్రిపేర్ అయ్యారు, మీ అబ్బాయిలు చేశారని చెప్పారు, చాలా సంతోషం. మీ అబ్బాయిలు ప్రయోజనం అయ్యారు, నీకు బాగా ఉపయోగపడుతున్నారు మీ డిపార్ట్మెంట్. అంటే మీ వింగ్ తీసుకొస్తున్నారు, ఒక అబ్బాయిని పెద్ద అబ్బాయిని ఆల్రెడీ సెట్ చేశారు. గవర్నర్ చేసి బాగా చేశారు, చాలా సంతోషం. అలాగే మా ఊర్లో చేసిన గవర్నర్ సుంకు చంద్రశేఖర్ కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేశాడు, పుట్టపర్తి నుంచి పార్టిసిపేట్ చేశాడు. అంటే రామచంద్ర గారి మీద ఉన్న ప్రేమ అభిమానంతోనే ఆయన చేశాడు. ముఖ్యంగా నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్ లో మనం 2-3 నెలల నుంచి మన షాపులు కానీ ఆఫీసులు ఇట్లా శాలరీస్ ఇవ్వాలి, మనకి ఇన్కమ్ లేదు, శాలరీస్ పే చేయాలి. ఈ శాలరీ పే చేయాలా, ఎలా పే చేయాలి? పే చేస్తే ఎలా పే చేస్తే మన దగ్గర లేదు కదా ఇన్కమ్, ఎట్లా చేస్తున్నారు? ఏమైనా ఉందా దానికి? ఎనీ ఫార్ములా ఏమైనా ఉందా? ఎలా అక్కర్లేదు, ఇస్తే ఎంత ఇవ్వాలి అని కొన్ని డౌట్ ఉంది. అర్థమైందండి నాకు. ఇందాక నేను చెప్పాను సార్, ఎంప్లాయీ రిలేషన్షిప్ ఎలా ఉండాలి. ఆ విధంగా మీరు ఎంప్లాయీస్ అందరినీ కూర్చోబెట్టి, బాబు నా పరిస్థితి ఇది, నేను 50% శాలరీనే ఇస్తాను, ఓకేనా అంటే 50% శాలరీనే ఇవ్వండి. పోనీ వాళ్ళేం కాదంటారుగా, వాళ్ళు వచ్చి పని చేయలేదుగా, మన ఆఫీస్కి వచ్చి ఏ పని చేయలేదు, 50% శాలరీ ఇస్తున్నారు, తీసుకుంటారు. వాళ్ళు ఏం కాదనరు. వాళ్ళ ఉద్యోగం మరి మీరు కంటిన్యూ చేస్తారు కదా వాళ్ళని, అది ఇంపార్టెంట్. వాళ్ళకి మిమ్మల్ని వదులుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఉద్యోగం వస్తుందో లేదో లేదు, వాళ్ళకి భయం ఉంది. అందువల్ల మీరు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఈ విధంగా మీరు ఇస్తే బాగుంటుంది. అసలు 2 నెలలు అయింది, 1 నెల 50 ఇచ్చాం, ఈ నెల సాయంత్రం మళ్ళీ లోచుకెళ్ళింది, మళ్ళీ 50 అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ డిఫికల్ట్ అవుతుంది. జస్ట్ మాకు ఎక్కువగా ఎంప్లాయీ ఇచ్చాడు, బయట ఉన్న వాళ్ళు 50 మంది ఉంటారు కాబట్టి అక్కడే మీరు ఫస్ట్ మంత్ 50% ఇచ్చారు అంటే రెండో నెల కూడా అతను 50% ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఈవెన్ లాక్డౌన్ 10 నెలలు అయినా కూడా మీరు 50% ఇస్తేనే కరెక్ట్ నాకు తెలిసి. ఫస్ట్ మంత్ లోనే మీరు 50% అలవాటు చేశారు కదా. కొంతమంది అయితే అసలు అంటే కొంతమంది వీళ్ళు ఉంటారండి, అప్రెంటిస్ ఉంటారు. అప్రెంటిస్ కి వాళ్ళు ఏం చెప్తారంటే, బాబు అప్రెంటిస్ కాబట్టి అసలు ఏమి ఇవ్వమంటారు, ఏమి ఇవ్వకపోయినా పర్వాలా, కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళు రోల్స్ లో ఉన్న ఎంప్లాయీస్ ని మనం వదులుకోవటం మంచి పద్ధతి కాదండి. వాళ్ళతో మాట్లాడి ఒక అండర్స్టాండింగ్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి అమౌంట్ పే చేయటమే కరెక్ట్ అండి. కన్సెషనల్ శాలరీ పే చేయడం అంటే తగ్గించి పే చేయటమే కరెక్ట్. మీరు ఫుల్ గా ఇవ్వగలిగితే ఇంకా హ్యాపీ, ఫుల్ గా ఇవ్వలేకపోయినా 50% ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీతో పాటు కంటిన్యూ అవుతారు. మీరు అసలు ఇవ్వలేదు అనుకోండి, ఈలో వేరే ఉద్యోగం నా దగ్గరికి ఎవరో వచ్చారు, మా ఎంప్లాయర్ అసలు ఉద్యోగం ఇవ్వట్లేదు, అది పేమెంట్ చేయట్లేదండి, మీ దగ్గరికి వస్తాను, నా స్టాఫ్ రావట్లేదమ్మా, నువ్వు రామ్మా అన్న, అమ్మాయి నా దగ్గరికి వచ్చి పని చేస్తాను, మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళదు ఇంకా ఆవిడ. అలాంటి పరిస్థితి కూడా ఉందండి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎంప్లాయీస్ ని. నమస్తే అప్పాజీరావు గారు. జై వాసవి. జై వాసవి. జై వాసవి. చాలా సంతోషం, మీరు గవర్నర్ గా చేశారు. సూచనలు మా సభ్యులకి, నాకు, అందరికి. వాయిస్ బ్రేక్ అవుతుంది అప్పాజీ గారు. చూడండి, వీడియో పెడితే బ్యాండ్ విడ్త్ బాగుంటది. నేను ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాను, అది 1 కోటి రూపాయలు అవ్వచ్చు, 1.5 కోటి అవ్వచ్చు. అది ఇద్దరు పేరుతో తీసుకుంటే బెటరా, ఒకరిగా లోన్ తీసుకుంటే బెటర్ అండి? ఇద్దరు పేరు అంటే ఇద్దరు పేరు తీసుకుంటారు, ముగ్గురు పేరుతో తీసుకుంటారంటే వాళ్ళ దగ్గర సోర్స్ ఉండాలిగా. సోర్స్ ఉంటే మీ ఇష్టం, అది అక్కడ పరిస్థితిని బట్టి
అక్కడ అవకాశాన్ని బట్టి మరి దాని తర్వాత కొని ఏం చేస్తారు మళ్ళీ ఆ ప్రాపర్టీ ఇద్దరు పేరుతో తీసుకోవచ్చు, తప్పేం కాదు. మళ్ళీ దాన్ని ఏమంటారు, బ్యాంక్ లోన్ తీసుకోవడానికి నేను ప్రాపర్టీ కొనేటప్పుడు నా పేరుతోనో నా వైఫ్ పేరుతో తీసుకోవచ్చా, ఇండివిజువల్ గా తీసుకోవాలా? అదేం లేదండి, ఇద్దరు పేరుతో తీసుకున్నా తప్పేం లేదు కదా. తప్పే ఉంది, జాయింట్ నేమ్ తో ఉంటుంది ప్రాపర్టీ. దానికి ఆ లోన్ రీపే చేయాలి కదా, మీ ఒక్కళ్ళ ఆదాయం సరిపోదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లోన్ రీపేమెంట్ ఈఎంఐ కట్టడానికి మీ ఆదాయం ఒక్కళ్ళైతే సరిపోదు. అప్పుడు మీ మేడం కూడా ఆదాయం తీసుకుంటేనే మీకు ఆ కావాల్సిన లోన్ వస్తుంది. రీపేమెంట్ చేయడానికి కూడా ఇద్దరు ఆదాయం కలిపి రీపే చేస్తారు. ఆదాయం ఆవిడ పేరుతో సెపరేట్ గా ఉంది, నా పేరుతో సెపరేట్ గా ఉంటుంది కదండి రిటర్న్స్. ఉన్నా కూడా జాయింట్ ప్రాపర్టీ ఎంత 50-50% ఏదో ఉంటుంది కదా మీ షేరింగ్. ఆ 50% మీ పుస్తకాల్లో ఉంటుంది, 50% ఆవిడ పుస్తకాల్లో ఉంటుంది. ఇద్దరు కలిసి జాయింట్ గా కొన్నారు. హాఫ్ షేర్ ఇన్ సోన్స్ ప్రాపర్టీ అని మీ బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది. దానికి సంబంధించిన హాఫ్ లోనే మీ లైబిలిటీలో వస్తుంది, మీకు అప్పు కింద చూపిస్తాం. అలాగే మేడం గారి అకౌంట్ లో మేడం గారి బ్యాలెన్స్ షీట్ లో 50% ప్రాపర్టీ వాల్యూ అక్కడ కనబడుతుంది, దాని మీద 50% లోనే అక్కడ కనబడుతుంది. లోన్ కూడా బ్రేక్ చేస్తాం. అంటే ఇచ్చేటప్పుడు ఎవరికైనా సపరేట్ గా లోన్ రేజ్ అవుతుంది అన్నమాట. కలిపి కట్టచ్చు, కానీ పుస్తకాల్లో ఎంట్రీలు వేసుకోవాలి మీరు. ఆవిడ ఎంట్రీస్ ద్వారా దాన్ని చేసుకోవచ్చు. లేదంటే ఆవిడ సంబంధించిన ఆ 50% లోన్ కూడా మీరే పే చేశారనుకోండి, తప్పేం లేదు. ఆవిడ దగ్గర నుంచి రావాలి అన్నట్టు మీరు రాసుకుంటారు మీ పుస్తకాలు. అవునండి అంతే. ఇంకొక సూచన అండి, ఇప్పుడు మన వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ కి డొనేషన్స్ ఇస్తున్నాం అనుకోండి, అవి కూడా ఎగ్జామ్షన్స్ ఉన్నాయండి? వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కి లేదండి, ఏటీజీ ఎగ్జామ్షన్ లేదు. అది అప్లై లేదు. మీరు డొనేషన్ ఇచ్చారంటే అది మామూలుగా మీ క్యాపిటల్ లో తగ్గిపోతుంది తప్పితే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ మీకు రాదు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కదండి, ఉండాలి కదండి. మనకి లేదు, మనకి అది ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. వెంకట్రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. వెంకట్రావు గారు నేను తిరిగాం దానికోసం. కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల అది ఏటీసీ మనకి రాలేదు ఇంకా. అవును, దాని మీద సీరియస్ గా ట్రై చేస్తున్నారు ఇప్పుడు. వచ్చే టైం కదా, అయిపోయింది. రాదు, కష్టం. థ్యాంక్ యూ అండి రామచంద్రరావు గారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ వేరే ఫోన్ లోకి వెళ్ళిపోయారు. రైట్, గోపి గారండి, ఉయ్యూరు గోపి ఇందాక చేయొత్తాడు, ఉన్నాడా లేడా? వెంకటేశ్వర గారు ఇంకా మాట్లాడాలా మీరు? మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక. రైట్ సార్, ఇంకెవరన్నా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, లేదంటే మీటింగ్ క్లోజ్ చేస్తాను. మన వాసవి క్లబ్ కి ఎంఎన్ రామచంద్ర గారు లాంటి ఆడిటర్ గారు ఉంటే చాలా అదృష్టం అండి. అయ్యో భలేవారు సార్, డెఫినెట్ గా అండి. ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు కాబట్టి ఎవరికి ఇంకా డౌట్స్ రావట్లేదు సార్. థ్యాంక్ యూ. చేయూత పథకం చాలా సంతోషమైన విషయం అండి. మనం వాసవియన్స్కి సేవ చేయటం అంటే. మన స్క్రీన్ లో ప్రెసిడెంట్ గారు, మన గవర్నర్ గారు దానికి ముందడుగు వేస్తున్నారండి. మన జిల్లా రికార్డు బద్దలు కొట్టాలండి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు. మన స్క్రీన్ లో ఉన్న వాళ్ళలో అప్పాజీ గారు 10,000, వెంకట్రావు గారు 10,000, అలాగే మన సత్యకృష్ణ ప్రసాద్ గారు 10,000, వీళ్ళందరూ ఆ స్కీమ్ లో సపోర్ట్ చేయడం జరిగిందండి. ప్రసాద్ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? ఇంకా క్లోజ్ చేసేనా? వాసు గారు సార్ నమస్తే అండి. నమస్తే పేరు శ్రీనివాసుల్ని చెప్పండి సార్. చాలా బాగా చెప్పారు. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. మీరు ఇలా మంచి మంచి టిప్స్ ఇస్తూ ఒక ఆర్టికల్ గాని ఇస్తే నేను ఆంధ్రజ్యోతి పేపర్ లో వేయిస్తాను సార్. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఆల్రెడీ నా ఆర్టికల్ ఎవ్రీ ఫోర్ట్నైట్లీ విజయవాడ ఛాంబర్ లో వస్తుందండి. విజయవాడ ఛాంబర్ అని ఉంది కదా, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ, దాంట్లో 15 రోజులకు ఒకసారి ఆర్టికల్ వస్తుందండి నాది. అది మీకు కూడా పంపిస్తాను, మీ పేపర్లు కూడా వేద్దాం.
బాగుంటుంది. అలాగే అలాగే అంటే ప్రజెంట్ లేటెస్ట్ టాపిక్ మీద ఇప్పుడు చెప్పినవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సార్. అవునవును. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ కల్పిస్తే ఒక స్పెషల్ ఆర్టికల్ నేను కవర్ చేశానండి. నేను మీకు తెలుసండి, మిగతా వాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నానండి. విజయవాడ సార్. విజన్ మెంబర్ అండి. అవును మేడం బాగున్నారు కదా? మేడం బాగున్నారు కదండి? బాగున్నారండి, బాగున్నారు. ఓకే 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 సార్. వాసు గారు విజన్ మెంబర్ ఏనండి ఆయన. అవునండి అవునండి. అయితే వెంకటేశ్వర గారు, మన సత్యకృష్ణ ప్రసాద్ గారు, మన వాసు గారు, వెంకటరావు గారు బాగుందండి. వెంకటరావు గారు గుర్తించారండి. వెంకటరావు గారి స్పీచ్ బాగా నేను చాలా ఇన్స్పైర్ గా ఎప్పుడు వింటామండి. ఆయన చాలా బాగా చెప్తారు. ఆయన బాగా మంచి మోటివేటర్. ఆయన స్పీచ్ కూడా ప్రతిసారి ఒక సబ్జెక్ట్ మీద వెళ్తారండి. నేను కనీసం ఎన్ని విన్నానో ఒకదానికి కూడా సంబంధం ఉండవు. చాలా ఎక్సలెంట్ గా మాట్లాడతారు. ఎనీవే, ఒక మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఎంతో ఓర్పుతోటి మా మెంబర్స్ కి చాలా విలువైన సమాచారం ఇచ్చినటువంటి మా గురువు గారు ఎంఎన్ రామచంద్ర గారికి, హనుమంతరావు గారు ఏంటి టాటా చెప్తున్నారా అంత అవుతుందా? అన్మ్యూట్ చేసుకోండి. చాలా సంతోషం అండి. ఎంఎన్ రామచంద్ర గారు మాట్లాడండి ఒకసారి. నమస్తే హనుమంతరావు గారు. సార్ నమస్తే సార్. జయవర్తి సార్, మిమ్మల్ని ఇలా కూడా చూడటం మాకు చాలా చాలా వస్తూ ఉంటాము. బట్ మాకు అందరికీ కూడా చాలా డౌట్లు క్లియర్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అలాగే చెప్పండి. అలాగే ఈ లాక్డౌన్ పీరియడ్ లో కూడా మీరు చెప్పిన వెంకటరావు గారు అడిగిన దానికి సొల్యూషన్ కూడా చాలా బాగా ఇచ్చారు సార్. ఎంప్లాయీస్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలనే దాన్ని కూడా మీరు ఇచ్చిన దానికి మాకు చాలా, నేను యాజ్ ఎంప్లాయీ సార్ మీకు తెలుసు. అవునవును అవునవును, చాలా అవసరం అండి. అది ఆ రిలేషన్షిప్ చాలా బాగుండాలి. ఎంత స్ట్రాంగ్ గా ఉంటేనే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇబ్బంది పడకూడదు, మిమ్మల్ని నమ్ముకొని మేము పనిచేసే స్టాఫ్ కూడా ఇబ్బంది పడకూడదు. ఇద్దరికి కూడా మ్యూచువల్ అండర్స్టాండ్ మీద వెళ్ళిపోవాలని చెప్పిన సబ్జెక్ట్ మటుకు ఐ విల్ అప్రిషియేట్ సార్. ఎందుకంటే మేము కూడా వాళ్ళని నమ్ముకొని, మేము గత చాలా మంది సీనియర్స్ ఉంటారు. నా దగ్గర ఆ విధంగా ఈ ఒకసారితో పోయేది కాదు. ఆ రిలేషన్ అనేది ఫార్వర్డ్ చేసుకోవడానికి కొంతమంది స్టాఫ్ ఉన్నారండి. వాళ్ళు రెగ్యులర్ గా నేను చూస్తున్నా, మనం ఇచ్చే శాలరీకి వాళ్ళ కుటుంబం కొద్ది కష్టంగా బతుకుతా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఒక పర్సన్ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ కి కొంచెం మెడిసిన్ దాదాపు నెలకు 4,000 5,000 అవుతాయి. ఆడికి ఇప్పుడు నేను శాలరీ కొత్త పెడితే ఆడు బతకలేని పరిస్థితి. అందుకని చెప్పేసి అందరికి ఫుల్ శాలరీ ఇచ్చేసారు. 2 months అలాగే చేసేసారు. అంటే మనం మళ్ళీ తర్వాత చెప్పలేము, ఇది ఎప్పుడు రెగ్యులర్ గా ఉండేది కాదు కదా. ఇంకా ఇది కంటిన్యూ అయితే మనం కూడా తప్పదు, ఏదో దేశం హనుమంతరావు గారు కూడా మామూలుగా ఇచ్చేసారు సార్ శాలరీస్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. మరి ఆయన పెద్ద మనసు చేస్తున్నారు. మన రామచంద్ర గారు కూడా మన జిల్లాలో అన్ని క్లబ్లకి పాన్ కార్డ్ సర్వీసెస్, ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే విషయంలో పాన్ కార్డుకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే వాళ్ళకి కావాల్సినటువంటి అప్లికేషన్ కానీ మంచి చెడు కూడా మనం ఆయన అడిగినటువంటి డేటా తీసుకెళ్తే చాలు మనకి ఫ్రీ సర్వీస్ ఇస్తానని చెప్పున్నారు. గతంలో కూడా మన అన్ని క్లబ్లకి అనౌన్స్ చేసే విషయం. ఎవరైనా బ్యాంక్ అకౌంట్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డైరెక్ట్ సంప్రదించవచ్చు. అలాగే ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా మనం గ్రూప్ లో మరొకసారి షేర్ చేస్తాను. ఎవరైనా ఏమైనా డౌట్లు ఉన్నా అడగచ్చు. లేదు ఇప్పుడు అవుట్ స్టేషన్ నుంచి కొంతమంది ఉన్నారు కాబట్టి కుదిరితే మీ నెంబర్ కూడా చెప్పండి సార్ ఒకసారి. నా నెంబర్ రాసుకోండి. 98481 47063 47063. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ హనుమంతరావు గారు. ఆల్ ది బెస్ట్. రైట్ సార్. చాలా విలువైన సబ్జెక్ట్ తో వచ్చారు. కాకపోతే మన టైమింగ్స్ కొంచెం ఇది రావటం వల్ల మామూలు మీటింగ్స్ కూడా మనకి 80 మంది అలా అటెండ్ అవుతున్నారు. కానీ ఇది ఈ 7 o'clock కి మన వాళ్ళు ఇంకా అలవాటు పడలేదు అనమాట. మధ్యాహ్నం అయితే మేము వేరే ఆర్సీ మీటింగ్ పెట్టుకుంటే చాలా మంది మధ్యలో జాయిన్ అవ్వడం, వాళ్ళందరినీ మన వివరాలు చెప్పి లెఫ్ట్ చేయడం జరిగింది.
ఎనీవే ఇది నేను మళ్ళీ యూట్యూబ్ లింక్ ద్వారా మన మెంబర్స్ అందరికి సమాచారం ఇస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రామచంద్ర గారు. 203 నుంచి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. చూస్తావు